Go ahead, Yeah. sir. Thank you. Yeah. So basically, తెలుగులో మాట్లాడుకుందామా? షల్ వి గో విత్ ఇంగ్లీష్? తెలుగు చాలు సార్, ఇంకేం అవసరం లేదు. తెలుగు చాలు. తెలుగు Yeah, తీసుకుంటారు. hello enough. మనోళ్ళందరూ తెలుగే సరిపోతుంది. ఓకే. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నా మెయిన్ ఫోకస్ గూగుల్ అండ్ ఫేస్‌బుక్. అసలు ఎలా ఉంటాయి ఇంటర్వ్యూస్? ఎక్స్‌పెక్టేషన్స్ ఏముంటాయి? ఎంత టైమ్ స్లాట్ ఉంటది? దాని గురించి డిస్కస్ చేయడానికనమాట. ఎక్కడ పీపుల్ మిస్టేక్ చేస్తారన్నది. ఓకే. వెల్ కమింగ్ బ్యాక్ టు దీస్ కంపెనీస్. నాకు మిగతా కంపెనీస్ లైక్ ఎయిర్‌బిఎన్‌బి అవి నేను ఇంకా టచ్ చేయలేదు. సో ఐ నెవర్ వెంట్ టు ఎన్ ఇంటర్వ్యూ దేర్. I faced interviews. I also worked in Apple, and I faced interviews in Amazon. So I have little bit of idea about what Amazon expects. So that we can discuss later. Okay, and Uber also. Okay, coming back to Google and Facebook. ఇక్కడ జనరల్లీ ఏంటి అంటే లెవెల్కి డిఫరెన్స్ ఉంటుంది. లైక్ L3, L4 అండ్ L5. ఎంట్రీ లెవెల్ జనరల్లీ L3 ఉంటుంది. L4 అండ్ L5 ఈజ్ టీమ్ లీడ్ లెవెల్. తర్వాత ఇంకా L6, L7 అవన్నీ స్టాఫ్, సీనియర్ స్టాఫ్ ఇంజినీర్ అవన్నీ అది డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. చాలా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ రివ్యూ అని కూడా ఉంటుందంట ఇంటర్వ్యూ. సో బట్ నేను అది ఆ రౌండ్ తీసుకోలేదు. నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. సో ఐ కెన్ లైక్ డిస్కస్ టిల్ L5 ఆఫ్ గూగుల్ లెవెల్. సో 1 మినిట్ షట్ డౌన్ అవుతుంది. పవర్ తక్కువ ఉంది. 1 మినిట్. శ్రీని గారు, మీ దానిలో కూడా లెవెల్స్ ఉంటాయా? మీ కంపెనీలో కూడా, డాక్యుసైన్లో కూడా? యా ఉంటాయండి. సో ఇప్పుడు నేను P6 లెవెల్ అండి, అదే ప్రిన్సిపల్ ఇంజనీర్. సో P1, P2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, P3, P4 సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, P5 ఏమో లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, P6 నుంచి ప్రిన్సిపల్, P7 ఏమో సీనియర్ ప్రిన్సిపల్. అదే P7 లోనేమో యూ ఆల్సో హ్యావ్ డిస్టింగ్విష్డ్ ఇంజనీర్. లైక్ షల్ ఐ కంటిన్యూ? మీరు ఇంకా మాట్లాడుతున్నారు? జస్ట్ లెవెల్స్ మాట్లాడుతాను. రైట్. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ L5 దాకా కూడా ఏంటి అంటే L5 దగ్గరకు వచ్చేసరికి కంపల్సరీగా ఒక ఇది ఉంటుంది, సిస్టమ్ డిజైన్ రౌండ్ ఉంటుంది, అండ్ 3 కోడింగ్ రౌండ్స్ ఉంటుంది, అండ్ 1 ఇది ఉంటుంది, ఏంటిది గూగ్లీనెస్ రౌండ్, బేసికలీ లీడర్షిప్ రౌండ్ అనమాట. అండ్ L4 అండ్ L3 దగ్గరికి వచ్చేసరికి మ్యాక్సిమం అన్ని కోడింగ్ రౌండ్సే ఉంటాయి, ఆల్గోడిఎస్ఏ ఉంటుంది. అండ్ L4లో సిస్టమ్ డిజైన్కి ఆప్షన్ ఇస్తారనమాట, లైక్ డూ యూ వాంట్ టు గో ఫర్ సిస్టమ్ డిజైన్ రౌండ్ ఆర్ నాట్ అని. సో ఐ థింక్ లీడర్షిప్ రౌండ్ కూడా ఉంటుంది L4కి, అండ్ L3కి ఉండదు యాజ్ ఫర్ ఎస్. నా కమింగ్ బ్యాక్ టు కోడింగ్ రౌండ్, మేజర్గా మనకి హర్డిల్ అనేది కోడింగ్ రౌండ్ అండ్ సిస్టమ్ డిజైన్ రౌండ్స్, ఇవే చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అండ్ కోడింగ్ రౌండ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ 45 మినిట్స్ ఉంటుంది ఈచ్ ఇంటర్వ్యూ. ఈ 45 మినిట్స్లో 2 రకాలుగా చేస్తారు ఇంటర్వ్యూస్. కొంతమంది ఏం చేస్తారు అని అంటే 2 క్వశ్చన్స్ అడుగుతారు, 2 అబ్సల్యూట్లీ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారంటే సింపుల్గా క్వశ్చన్ అడుగుతారు, దాన్ని కొంచెం కాంప్లికేట్ చేస్తారనమాట. సో ఫాలో అప్ క్వశ్చన్స్ 1 or 2 ఉంటాయి అనమాట ఆ క్వశ్చన్ తర్వాత. అలా కూడా అడుగుతారు ఈ 45 మినిట్స్లోనే. సో ఇఫ్ వీ గో విత్ ద బేసిక్ వన్, ఐ మీన్ టు సే లైక్ ద ఫస్ట్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, దట్ ఈస్ 2 డిఫరెంట్ క్వశ్చన్స్ 45 మినిట్స్లో చేయాలి అని అంటే, జనరలీ ఈ 45 మినిట్స్లో ఇంట్రడక్షన్ అనేది ఉండదు. లైక్ ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇలాంటి క్వశ్చన్స్ ఏమి అడగను నేను, ఉన్న టైమే తక్కువ ఉంటుంది. సో జనరల్లీ ఏంటంటే మనం క్వశ్చన్ పోస్ట్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ జనరల్లీ ఒక 3 or 4 లైన్స్ మినిమం ఉంటుంది. సో క్యాండిడేట్ అది చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని గురించి డిస్కస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మెయిన్గా అంటే మనం డివైడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 22 మినిట్స్ ఒక క్వశ్చన్కి స్పెండ్ చేయాల్సి వస్తుంది, అది ఈక్వల్ క్వశ్చన్స్ అయితే. సో జనరల్లీ ఏం చేస్తారంటే 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు, ఒకటి వార్మప్ క్వశ్చన్ అంటారు, కొంచెం ఈజీగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇంకొక ఏంటి అంటే డిఫికల్టీ పెంచుతారనమాట, లైక్ గ్రాఫ్స్కి వెళ్ళిపోవచ్చు, ట్రీస్కి వెళ్ళొచ్చు. అండ్ ఏంటంటే క్వశ్చన్లో కొంచెం మార్పు ఉంటుందన్నమాట. అంతేగాని క్వశ్చన్ ఎంటైర్లీ అబ్బా ఎలాగ ఆలోచించాలి ఇది అని తల బాదుకొని
ఒర్రే ఇదా పాయింట్ నేను మిస్ అయిపోయానే, అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కాదవి. 99.99% గూగుల్‌లో అడిగే క్వశ్చన్స్ ఈజీగా అర్థమయ్యి, క్యాండిడేట్ కనుక ప్రాక్టీస్ చేసుంటే గనక ఈజీగా అటెంప్ట్ చేయగలిగేలా ఉంటుందనమాట. ఎందుకంటే గూగుల్‌లో మేము చూసేదేంటి అంటే, క్యాండిడేట్ కొన్ని రూబ్రిక్స్ ఉంటాయి. కొన్ని అంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. వాళ్ళని అంటే వాళ్ళని ఆహ్, రేట్ చేయడానికి. సో, ఇప్పుడు అందులో ఏంటి, కోడింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది? స్పీడ్‌గా ఉన్నాడా? స్లోగా ఉన్నాడా? కోడింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? అది ఒక ఎఫిషియన్సీ. సెకండ్ ఇంకోటి చూస్తాము. ఏంటి, డిజైన్ ఎలా ఉంది అని చూస్తాము. థర్డ్ అల్గోడియస్ ఎలా ఉంది? అలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఇలాగ కొన్ని చూస్తాం అన్నమాట. ఒక 5, 6 ఉంటాయన్నమాట. టఫెస్ట్ క్వెషన్ అడిగేసి వాళ్ళు టైమ్ అంతా దానిలోనే టైమ్ స్పెండ్ చేసేస్తే వి కెనాట్ మెజర్ దోస్ థింగ్స్. అందుకే మేము మెజర్ చేయాలి కాబట్టి వి విల్ ఆస్క్ సచ్ ఎ క్వెషన్ దట్ హి విల్ బి ఏబుల్ టు ఈజీలీ అండర్‌స్టాండ్ అండ్ హి షుడ్ బి ఏబుల్ టు స్టార్ట్ కోడింగ్ ఇఫ్ హి హాస్ ప్రాక్టీస్డ్ వెల్. అలాంటి క్వెషన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది వార్మప్ క్వెషన్ చాలా ఈజీగా ఉంటుంది. పర్వాలేదన్నట్టే ఉంటుంది. ఆ తర్వాతనే మంచిగా మీడియం సైజ్ క్వెషన్ వస్తుంది. లీడ్ కోడ్‌లో మీడియం లెవెల్స్ వస్తాయన్నమాట. బట్ రాకపోతే నా మీద కేస్ ఫైల్ చేయొద్దు. జనరల్లీ ఇలా జరుగుతదనమాట. అండ్ ఈటిలో లక్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. సో, జనరల్ నా అబ్జర్వేషన్ చెప్తున్నానిది. ఓకే అండి. నెక్స్ట్ ఆహ్, మనము ఎలా అంటే నెక్స్ట్ సిస్టమ్ డిజైన్ గురించి తర్వాత మాట్లాడదాము. సో, ఒక ఫాలో అప్ క్వెషన్. యాహ్! సో, మనము జనరల్‌గా ప్రాక్టీస్ చేసేటప్పుడు హార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అవి కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే గూగుల్ కంటే ఎవరు హార్డ్‌గా జనరల్‌గా గూగుల్ ఇంటర్వ్యూ అంత మంచి ఇంటర్వ్యూస్ ఎవరు ఉండవు. జనరల్‌గా అనేది టాక్. సో, హార్డ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్‌గా ప్రాక్టీస్ చేసేటప్పుడు కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేయొచ్చా? నో. కంప్లీట్ నో. ఐ డోంట్ సే నో. ఐ సే నో. ఎందుకంటే యాక్చువల్లీ హార్డ్ అనేది కూడా అడగరు. జనరల్లీ నాకు తెలిసినంత మటికి అడగరు. బట్ జనరల్లీ నా ఒపీనియన్ ఏంటి అంటే, మీరు ఒక ఆహ్, డైవర్సిఫై చేయాలన్నమాట. ఓకే. ఈజీ క్వెషన్స్ కూడా చేయాలి కంపల్సరీగా. ఓకే. ఇప్పుడు నా దృష్టిలో ఏంటి అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 120 క్వెషన్స్ దాకా చేస్తే 120, 130 క్వెషన్స్ దాకా చేసి ప్రాపర్‌గా డైవర్సిఫై చేస్తే గనక దేర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ క్రాకింగ్ ద ఇంటర్వ్యూ. ఇందులో అట్‌లీస్ట్ ఒక 10 అన్నా హార్డ్ క్వెషన్స్ ఉండాలి. 10-15 ఓకే. ఆన్ డిఫరెంట్ ప్యాటర్న్స్. ఎందుకు అలాగా అంటున్నానంటే, మనం ఈజీ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలనమాట. నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఇంటర్వ్యూకి ప్లాన్ చేస్తున్నప్పుడు, స్ కోడింగ్ రౌండ్‌కి ప్లాన్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ మీరు ఈజీ క్వెషన్స్ తీసుకున్నప్పుడు, మీరు అది క్రాక్ చేయడం అన్నది కాదు పాయింట్. మీరు స్పీడ్ పెంచడానికి, మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికనమాట. ఓకే. ఈజీగా అంటే చాలా సింపుల్‌గా ఉంటాయి. లైక్ యారే రివర్స్ అనొచ్చు, అలాంటి చిన్న చిన్నవి ఏమైనా ఉండొచ్చు. సో, దాంతోటేంటి అంటే, యూ విల్ స్టార్ట్ కోడింగ్ ఫాస్టర్. అండ్ మీరెప్పుడూ కూడా ఐడీఈ యూజ్ చేయొద్దు. నెవర్. నెవర్ డూ థట్. ఎందుకంటే ఐడీఈలో ఉన్న ఫెసిలిటీస్ మనకి గూగుల్ డాక్స్‌లో ఉండవు. అండ్ మనం చేసేది కూడా ఒక టూల్ సంథింగ్ సిమిలర్ టు గూగుల్ డాకే. నథింగ్ మోర్ దెన్ థట్ అనమాట. ఓకే. సో, ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఆహ్, లైక్ దానికి అలవాటు పడటానికి ఉపయోగపడుతుందనమాట. సో, గూగుల్ డాక్స్‌లో ప్రాక్టీస్ చేయడం. అండ్ గూగుల్ డాక్స్‌లో మీరు ఓపెన్ చేసేసి ఏదైనా టైప్ చేయంగానే క్యాపిటల్ లెటర్‌తోటి ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతది. ఇప్పుడు మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అనగానే పీ క్యాపిటల్ అయిపోతది. మనం వచ్చి అది మళ్ళీ సెట్ చేసి ఇలా కాదు. మీరు ఎలాగంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే డాక్స్‌లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. మీరు నెట్‌లో సెర్చ్ చేస్తే గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఏంటి కోడింగ్ ప్రాక్టీస్‌కి డాక్స్‌ని ఎలాగా మోడిఫై చేయాలనేది. చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తే మీరు చేసి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, స్టాటిక్ వాయిడ్ మెయిన్ పక్కన ఇది పెడతాం. బ్రాకెట్ పెడతాము. మామూలుగా ఏంటి అది ఆటో కరెక్ట్ చేసేస్తది గ్రామర్. అలాంటివి జరగకూడదు అనంటే గ్రామర్ ఆఫ్ చేయాలి. అండ్ కండిషన్స్, రూల్స్ అవన్నీ తీసేయాలనమాట. దాని నుంచి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీకు మంచి గ్రిప్ వస్తది. అండ్ కోడింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్ ఉండాలి. లైక్ 8-10 మినిట్స్‌లో మీరు కోడ్ చేసేయాలి. ఆల్మోస్ట్ లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రీస్ అవ్వచ్చు, డయాక్స్ట్రస్ అల్గోరిథం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మాక్సిమం 10 మినిట్స్. అంతకు మించి వెళ్ళకూడదు. ఇది వెళ్ళారంటే టైము అంతకన్నా మించుతుంది అంటే గనక, అది ఫాలో అప్ క్వెషన్‌కి టైమ్ ప్రెస్ చేసేస్తది. అంటే స్క్వీజ్ చేసేస్తది. దట్ షుడ్ బి అవాయిడెడ్. సో, మీరు కోడింగ్ మాత్రం ఏ 8 మినిట్స్ యూ షుడ్ బి ఏబుల్ టు కోడ్ ఆల్‌మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే. అండ్
క్వెషన్ ఇచ్చిన వెంటనే జనరల్లీ ఏంటి అంటే చాలామంది చేసే మిస్టేక్ అసంప్షన్స్ ఉంటాయి. అసంప్షన్ ఎప్పుడు చేసుకోకూడదు. డైరెక్ట్‌గా క్లియర్‌గా క్లారిఫై చేసుకోవాలి. లేదా ఇప్పుడు సమ్‌టైమ్స్ ఏంటి అంటే మనకి ఉన్న అంటే ఒక క్వెషన్‌కి 22 మినిట్స్ అంటున్నాను. అంటే మనకి తీరా దొరికేసరికి కోడింగ్‌కే 10 నిమిషాలు పడుతుంది. 12 నిమిషాల్లో మనం అర్థం చేసుకొని దాని గురించి డిస్కస్ చేసుకొని ఇయన్నీ చేసుకునేసరికి కంగారులో ఏంటంటే అసంప్షన్స్ క్లారిఫై చేసుకోకుండా చేసేస్తారు. అండ్ లాస్ట్‌లో ఏమంటాడంటే ఇది కాదు నేను అనుకున్నదే అంటాడు. పెద్ద ఇంపాక్ట్ అది. సో, ఎప్పుడు గూడా క్వెషన్ ఇచ్చినప్పుడు మనము క్వెషన్ చూసి, క్వెషన్‌ని డిఫరెంట్ వర్డ్స్‌లో ఫార్మ్ చేయాలనమాట. ఫ్రేమ్ చేయాలి. చేసి డిడ్ ఐ గాట్ ఇట్ రైట్? లేకపోతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇలాగ అనుకుంటున్నాను. దీనికైతే ఇలాగ వస్తది ఆన్సరు. అవుట్‌పుట్ ఇలా ఉంటుంది. యామ్ ఐ రైట్ డైరెక్షన్? ఆ కన్ఫర్మేషన్ ఉండాలెప్పుడు. ఫస్ట్ స్టెప్ క్వెషన్ కన్ఫర్మేషన్ ఉండాలి. మనము ఆ ఇంటర్వ్యూయర్ ఇద్దరము ఒక కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌కి రావాలి. నేను జనరల్లీ చెప్పేదేంటి అంటే, ఇంటర్వ్యూవర్‌ని మనము వాడేదో మనకి మన నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నాడు. మనం ఏదో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చామన్నది కాదు పాయింట్ అక్కడ. నా ఒపీనియన్ ఎలా ఉంటుంది అంటే, ఇంటర్వ్యూయర్ అన్నవాడు ఒక ప్రొడక్ట్ మేనేజర్ లాంటివాడనమాట. వాడు రిక్వైర్మెంట్స్ ఇస్తున్నాడు. సో, మనం ఏంటి రిక్వైర్మెంట్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోకుండా స్టార్ట్ చేసాము అంటే, అది పెద్ద ఇంపాక్ట్ అయిపోతది. లైక్ ఈవెన్ ఇఫ్ వి జాయిన్ ద కంపెనీ రిక్వైర్మెంట్స్ కరెక్ట్‌గా అర్థం చేసుకోకుండగా, మనము క్రాస్ క్వెషన్స్ క్లారిఫై చేసుకోకుండగా, మనం ఇఫ్ వి స్టార్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇఫ్ వి స్టార్ట్ డిజైనింగ్ అసలు నేను చెప్పిందేంటి? నువ్వు చేస్తుందేంటి? అని ఒక మాట అంటారంతే. సో, బేసిక్‌గా ఏంటి అంటే, ఆ ఫైర్ అవ్వకపోవడం ఇలాంటివి కాదు ప్రాబ్లమ్ అక్కడ. లైక్ ఏంటి అంటే, మొత్తం కంపెనీకి, మనకి అందరికి టైమ్ వేస్ట్. ఇన్‌ఫాక్ట్ వాడు చెప్పింది చాలా ఈజీ పనయ్యుండొచ్చు. మనం దాన్ని కాంప్లికేట్ చేసి దాన్ని హెడేక్ తెచ్చుకొనుండొచ్చు. సో, మనం ఎప్పుడు కూడా క్వెషన్ ఇచ్చిన వెంటనే మనం క్లారిఫై చేసుకోవాలనమాట. లైక్ నాకిది అర్థమైంది. యామ్ ఐ రైట్? యామ్ ఐ ఇన్ ద రైట్ డైరెక్షన్? ఇచ్చిన ఇన్‌పుట్ నేను అర్థం చేసుకున్న దానికి మ్యాచ్ అవ్వట్లేదు. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ హియర్? దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. సో, వన్స్ మనం క్వెషన్ క్లారిఫై చేసుకున్న తర్వాత మనము అప్రోచ్‌ని ప్రపోజల్ చేయాలనమాట. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా కోడింగ్‌లోకి దిగిపోతారు. ఇంటర్వ్యూయర్స్ కూడా ఏమనరు. డైరెక్ట్‌గా కొంతమంది ఇంటర్వ్యూయర్స్ ఏమనరు. కొంతమందయితే ఏంటి అంటే కెన్ వి కమ్ బ్యాక్ అండ్ డిస్కస్ ఫస్ట్ అబౌట్ ద అప్రోచ్ అంటారు. సో, సో ఏంటి అంటే ఇంటర్వ్యూయర్ కొంతమంది అసలు ఏమి అనరు. తర్వాత ఏంటి అంటే జంపింగ్ ఇంటూ ద కోడ్ టూ ఎర్లీ అని రాసేస్తారు. దట్స్ ఎ వెరీ రెడ్ ఫ్లాగ్. ఎ వెరీ బిగ్ రెడ్ ఫ్లాగ్. చాలా డేంజరస్ అది. ఆ పాయింట్ ఎప్పుడు రాకూడదనమాట. సో, ఫస్ట్ మనం క్వెషన్‌ని అర్థం చేసుకొని దాని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత మనం అప్రోచ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో, అప్రోచ్ వెంటనే రాదు. మనకి టైం పడుతుంది. టైం పట్టినప్పుడు మనం ఆలోచిస్తాం గదా! ఆ ఆలోచించేటప్పుడు మనం సైలెంట్‌గా ఉండకూడదనమాట. సైలెంట్‌గా ఉంటే మనం ఆలోచిస్తున్నామా? లేదా అసల స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయిందా? ఏమీ అర్థం కాదు వాళ్ళకి. లేదా ఇంకెవరిదైనా హెల్ప్ తీసుకుంటున్నామా? ఇలాంటి విషయాలు అర్థం కాదు. సో, మనం ఎప్పుడూ కూడా కమ్యూనికేట్ చేస్తనే ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వెషన్ చదువుతున్నప్పుడు కూడా క్లియర్‌గా చదువుతున్నప్పుడు బయటికి చదువుతాము. నాకిలా అర్థమైంది. అది కరెక్టా? కాదా? అని అడుగుతాము. ఆ తర్వాత అప్రోచ్ గురించి ఆలోచించినప్పుడు చెప్తామనమాట. ఐ కుడ్ సీ దేర్ ఆర్ 3-4 వేస్ ఆఫ్ అప్రోచెస్. గివ్ మీ ఫ్యూ మినిట్స్ టైమ్. ఐ యామ్ స్టిల్ థింకింగ్. ఐల్ ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ మోర్ అబౌట్ ఆల్ ద ఆహ్, అవైలబుల్ ఆప్షన్స్ అండ్ దేర్ ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్తామనమాట. అండ్ మనము కొన్ని ప్రపోజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అన్నీ 100% ఒకేలా పనిచేయవు. అంటే అన్ని అంటే లైక్ ఒకటొస్తే ఇంకోటి రాదు. ట్రేడ్ ఆఫ్స్ ఉంటాయి గదా! సో, ఈచ్ ప్రపోజల్‌కి మనం ట్రేడ్ ఆఫ్స్ చెప్తాం అన్నమాట. ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాం. చెప్పిన తర్వాత మనము ఏంటి అంటే మనం ప్రతి ఒక్కటి అడిగి రెస్పాన్స్ వచ్చే లోపల టైం అవుతది. సో, ఇఫ్ యూ థింక్ టైం ఎక్కువ పడుతుంది. వాళ్ళు నాకు తొందరగా రెస్పాండ్ అవ్వట్లేదు. అల్టిమేట్‌గా నా ఇంటర్వ్యూకే డ్యామేజ్ అవుతది అన్న ఫీల్ ఉంటే గనక జనరల్లీ నేనైతే ఏం చేస్తానంటే సో దీస్ ఆర్ ద అప్రోచెస్, పాసిబుల్ అప్రోచెస్ అండ్ ఐ థింక్ దట్ ఐ ఫీల్ దట్ వి షుడ్ గో విత్ అ బెటర్ టైమ్ కాంప్లెక్సిటీ. సో ఐ వాంట్ టు గో విత్ దిస్. వాట్ డు యూ సే? సో నేను డైరెక్ట్‌గా నాకు ఇది నేను చేస్తాననుకుంటున్నాను. వాట్ డు యూ సే? అని ఒక కండిషన్‌లో పెట్టేసాననమాట. దెన్ హి హాస్ టు సే యెస్ ఆర్ నో. యెస్ ఆర్ నో చెప్పడానికి వాడికి టైం పట్టదు. కానీ హ్మ్,
మీకేం కావాలనుకుంటున్నారు? ఎలా కావాలనుకుంటున్నారు? అంటే వాడేదో చెప్తాడు. దాన్ని మనం కాంప్రిహెండ్ చేసుకొని మళ్ళీ అడిగినప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ లాట్ ఆఫ్ టు అండ్ ఫ్రో ఇంపాక్ట్. అందుకే మనము అప్రోచ్ చెప్పేసి, లేకపోతే 3 అప్రోచెస్ చెప్పి, నేను ఈ అప్రోచ్ బావుంది అని అనుకుంటున్నాను డ్యూ టు దీస్ కండిషన్స్. మీకు బెటర్ అప్రోచ్ ఏమన్నా కనిపిస్తుందా? నేనేమన్నా రాంగ్ చేస్తున్నానా? అలా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. లైక్ డు యూ థింక్ దేర్ ఇస్ ఎ బెటర్ అప్రోచ్ అలాగా. ఓకే. సో, జనరల్లీ నా ఒపీనియన్ ఏంటి అంటే, మనము అప్రోచ్ ఇచ్చినప్పుడు యాస్ బెస్ట్ యాస్ పాసిబుల్ ఇవ్వాలి. అండ్ దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఇవ్వాలి. నేను టైమ్ కాంప్లెక్సిటీ ఇద్దామనుకుంటున్నాను అని చెప్తామనమాట. సో, జనరల్లీ నేను టైమ్ కాంప్లెక్సిటీ అని ఎందుకు అంటున్నానంటే, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అన్‌లెస్ వి ఆర్ డూయింగ్ సమ్ ఐఓటీ కైండ్ ఆఫ్ అ ప్రాజెక్ట్. బట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఐ అస్యూమ్ థట్ వి షుడ్ ఫోకస్ ఆన్ టైమ్ కాంప్లెక్సిటీ, బెటర్ టైమ్ కాంప్లెక్సిటీ. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. అలా మాట్లాడతామనమాట. సో, అప్రోచ్ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ కోడింగ్ రైట్? ఈ కోడింగ్‌లో మాత్రం వి షుడ్ టాక్ అండ్ టైప్ సైమల్టేనియస్‌లీ. నేను జనరల్లీ ఏం చేశానంటే ప్రిపేర్ అయినప్పుడు, సో, నాకు మాత్రం యాక్చువల్లీ గూగుల్ అనేది ఒక 13 ఇయర్స్ కోరికనమాట. సో, ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్‌లీ. సో, నేనేం చేసేవాడినంటే జూమ్ కాల్ ఒకటి ఓపెన్ చేసి, నేనొక్కడినే ఉండేవాడిననమాట. సో, నేను స్క్రీన్ షేర్ చేసుకొని టైప్ చేస్తూ మాట్లాడటం ప్రాక్టీస్ చేశాననమాట. అండ్ ఐ యూజ్డ్ టు లేటర్ గో త్రూ దట్ వీడియో టు సీ ఎక్కడైనా నేను స్లో అవుతున్నానా? టైపింగ్‌లో స్లో అవుతున్నానా? మాట్లాడుతున్నప్పుడు స్లో అవుతున్నానా? ఏం జరుగుతుంది అనేది. సో, ఐ సజెస్ట్ పీపుల్ ఆల్సో రికార్డ్ ఇట్, రికార్డ్ యువర్ టైపింగ్ స్పీడ్, రికార్డింగ్ వాట్ యూ ఆర్ సేయింగ్. ఓకే. అండ్ అండ్ మీకే తెలుస్తది. అరే! నేను మాట్లాడుతున్నాను కానీ క్లారిటీ ఇవ్వట్లేదనా? లేకపోతే జంప్ చేసేస్తున్నానా? ఇలాంటియన్నీ మనకి క్లారిటీ వస్తుంది. సో, అది కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయండి. అండ్ మాట్లాడుతున్నప్పుడు మీరు టైప్ చేసినప్పుడు ఏది స్లో అవ్వకూడదు. అండ్ మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాని గురించి టైప్ చేస్తాము చాలా క్లియర్‌గా. అండ్ చేసిన తర్వాత జనరల్లీ ఏంటి అంటే, చేసి వాళ్ళని మొహాన కొట్టేయడం గాదు. సో, యూ లుక్ ఇంటు థాట్. ఎక్కడైనా మనం బగ్స్ ఏమన్నా మిస్ చేశామా? చెప్పొచ్చు మీరు క్లియర్‌గా. టైప్ చేసిన తర్వాత ప్లీజ్ గివ్ మీ ఫ్యూ సెకండ్స్. ఐ వాంట్ టు గో త్రూ థట్ టు సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ కార్నర్ కేసెస్ విచ్ ఐ మిస్డ్ అంటాం. అది చెక్ చేసుకుంటారు. కార్నర్ కేసెస్ ఏమీ లేవు అంటే గనక నెక్స్ట్ లేదా ఉంది అనంటే గనక ఓహ్! ఐ మిస్డ్ ఇట్ హియర్ అని చెప్పేసి మళ్ళీ మనం ఫిక్స్ చేస్తాం. కార్నర్ కేసెస్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే యూ కెన్ ఆల్సో గో విత్ ఎ డ్రై రన్. మీరు చెప్పొచ్చనమాట. ఐ వాంట్ టు గో విత్ ఎ డ్రై రన్. ఐ వాంట్ టు టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ అని. సో, ఇదంతా మనం కాన్ఫిడెంట్‌గా ఎప్పుడు చెప్పగలము? ఎప్పుడైతే మనం కోడింగ్ స్పీడ్ మెయింటైన్ చేసి అన్నీ కూడా మనం అనుకున్న టైంకి అంటే ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ క్వెషనే మనము 12-13 మినిట్స్ దగ్గరే మనం కోడ్ అంతా చేసేస్తే వీ కెన్ వీ కెన్ టేక్ దట్ లివరేజ్. నేనింక డ్రై రన్ చేస్తాను అని. అండ్ ఎప్పుడైతే డ్రై రన్ చేసామో, టెస్ట్ కేసెస్ రాస్తామో, దెన్ ఇట్స్ గోయింగ్ టు బి గివింగ్ అస్ ఎ లాట్ ఆఫ్ పాజిటివ్ ఇమేజ్. చక్కగా మీరు డ్రై రన్ చేస్తారు. అండ్ డ్రై రన్ చేసిన తర్వాత దెన్ లైక్ అప్పటికే మనకు అర్థమైపోతది. వాడు ఏ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నాడు. షుడ్ వి కంటిన్యూ విత్ థిస్ ఆర్ లైక్ కెన్ వి సే లైక్ వాడే చెప్పేస్తాడనమాట. ఓకే. దట్స్ గుడ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వెషన్ అని. సో, నెక్స్ట్ క్వెషన్‌లో కూడా మీరు సేమ్ ఇదే ఫార్మాట్‌ని రిపీట్ చేయాలి. అండ్ ఆహ్, ఎక్కడా కూడా నాలెడ్జ్‌లో డెఫిషియన్సీ ఉండకూడదు. లైక్ యాస్ ఐ హావ్ సెడ్ గూగుల్ టఫ్ క్వెషన్స్ అడగదు. బట్ నాలెడ్జ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, మీరు అన్ని ప్యాటర్న్స్‌ని కవర్ చేయాలనమాట. సో, ఒక దానిలో ఇంప్రెసివ్‌గా చేసి ఫస్ట్ హాఫ్‌లో, సెకండ్ హాఫ్‌లో ఇంప్రెసివ్ అవ్వకపోయినా గూడా బ్యాడే గదండీ. సో, మీరు ప్రతి ఒక్కటి లైక్ కొన్ని ప్యాటర్న్స్ నేను షేర్ చేశాను ఆల్రెడీ. సో, మోస్ట్‌లీ ఆ ప్యాటర్న్స్ కవర్ అయిపోతుంది. సో, అది కాకుండా ఏమన్నా ఇంప్రూవ్ చేస్తే ప్లీజ్ లెట్ మీ నో. మనం దానిలో పెడదాము. ఏదైనా డాక్ తయారు చేస్తే ఇంకా మంచిది. ఆ డాక్‌లో అన్ని ప్యాటర్న్స్ రాసుకొని వి కెన్ ప్రాక్టీస్ ఇట్. సో, మీరన్ని ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ సార్ ఆ ప్యాటర్న్స్ గురించి మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. లేకపోతే ఈ వీడియోలో లేటర్ పార్ట్‌లో కవర్ చేద్దాం ఆ ప్యాటర్న్స్. ష్యూర్ అండి. అండ్ ప్యాటర్న్స్ అయితే నేను ఒకసారి మళ్ళీ ఒక డాక్ రాసి మనం డిస్కస్ చేద్దాం లేకపోతే. యాహ్! షూర్. ఓకే. ప్యాటర్న్స్ దగ్గరకొచ్చేసరికి నా సజెషన్ ఏంటి అంటే, ఈజీ క్వెషన్స్ తీసుకోండి. లీడ్ కోడ్‌లో ప్యాటర్న్స్ తోటి కూడా సెర్చ్ చేయొచ్చు. అండ్ కంపెనీ తోటి కూడా సెర్చ్ చేయొచ్చు. లైక్ గూగుల్‌లో ఏమడుగుతారు క్వెషన్స్, లేకపోతే ఫేస్‌బుక్‌లో ఏమడుగుతారు క్వెషన్స్ ఆన్ దిస్ ప్యాటర్న్ అలాగనమాట. సో, మీరు ఈజీ క్వెషన్స్‌ని కాన్సంట్రేట్ చేయండి. గూగుల్ లేకపోతే ఫేస్‌బుక్ డోంట్ యూజ్ దోస్ ట్యాగ్స్ ఫర్ ఎ వైల్.
మీరు ప్రిపరేషన్ స్టార్టింగ్‌లో ఏంటి అంటే ఈచ్ ప్యాటర్న్ మీద ఒక 3 క్వెషన్స్ అన్నా ప్రాక్టీస్ చేయండి. 3, 4 క్వెషన్స్. అప్పుడు మీకేంటి అంటే స్పీడ్ పెరుగుతుంది. ప్యాటర్న్ అలవాటవుతుంది. ఒకసారి ఎప్పుడైతే అలవాటవుతుందో దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మీడియం క్వెషన్స్. అండ్ మీరు మీడియం స్పీడ్ కూడా అంతే మెయింటైన్ చేయాలి. లైక్ 9 మినిట్స్, 10 మినిట్స్ అంతే. అంతకు మించి అసలు ఉండకూడదనమాట. ఇది నేనేం చెప్తున్నాను 9 మినిట్స్, 10 మినిట్స్, 12 మినిట్స్ ఇది అంతా వాడు క్వెషన్ ఇస్తాడు. క్వెషన్ గురించి మనం అర్థం చేసుకుంటాము. దాని గురించి మనం మాట్లాడి ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్‌లో అంటున్నాను. సో, యూ షుడ్ బి టైపింగ్ ఎట్ ఎ రియల్లీ లైక్ వెరీ గుడ్ స్పీడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ మీడియం క్వెషన్స్ కూడా చేసిన తర్వాత అప్పుడు హార్డ్ క్వెషన్స్‌కెళ్ళండి. హార్డ్ క్వెషన్స్ ఎక్కువేం అక్కర్లేదు. ఒక 10 చేస్తే సరిపోతుంది. అదేంటి అంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వడానికనమాట. జనరల్లీ హార్డ్ క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆహ్, ఆల్గో ఎక్స్‌పర్ట్‌లో కూడా క్వెషన్స్ కొంచెం చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. నాట్ లైక్ స్ట్రెయిట్ అంటే లైక్ నేనవి ఆ క్వెషన్స్ నేను లీడ్ కోడ్‌లో చూడలేదు. ఆల్గో ఎక్స్‌పర్ట్‌లో చూసిన క్వెషన్స్. ఓహ్! కూల్. యాహ్! యాహ్! థాంక్ యూ హరి. యాహ్! సో, వీటిల్లో ఉన్న క్వెషన్స్ నేను లీడ్ కోడ్‌లో చూడలేదు. సో, మీరు ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇది జనరల్లీ పెయిడ్ వెర్షన్ ఉంటుంది. సో, బట్ ఇట్స్ ఓకే. యూ నీడ్ నాట్ గో విత్ థాట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో. అండ్ నెక్స్ట్ ఆహ్, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. అయి కూడా ప్రాక్టీస్ చేయడం మంచిదే అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇది దాన్నేమంటారు? వాటర్ ట్రాప్ ప్రాబ్లమ్ ఒకటుంటుంది. లేకపోతే కార్ అండ్ ఫ్యూయల్ ప్రాబ్లమ్ ఒకటుంటుంది. నెక్స్ట్ ఇది ఉంటుంది. హిస్టోగ్రామ్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఆహ్, అప్పుడు అక్కడికెళ్తే మనకి క్లిక్ అవ్వదు. మనకి డిఫికల్ట్ ఉంటాయి. హిస్టోగ్రామ్ ఇలాంటియి. మనం ముందే ప్రాక్టీస్ చేసెళ్తే ఈజీగా ఉంటుందనమాట. సో, అవి గూడా కొన్ని క్వెషన్స్ చూసుకొని వెళ్ళటం సేఫ్ సైడ్ అనమాట. ఎందుకంటే అవన్నీ చాలా పాపులర్ క్వెషన్స్. జనరల్లీ గూగుల్‌లో అడగరు. పాపులర్ అయినవి అస్సలు అడగరు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊబర్‌కెళ్లారు, లేకపోతే అమెజాన్‌కెళ్లారు. ఇలాంటి పాపులర్ క్వెషన్ అడుగుతారు. మనకేంటి లైక్ నేను ఏదైనా క్వెషన్ ఆన్సర్ చేయగలనన్న ఫీల్ ఉంటుంది. కానీ అది ఆ క్వెషన్ గనక మనం చూడకపోతే గనక మనం చేయలేము. సో, అప్పుడేంటి అంటే వాడికెలా ఉంటుందంటే ఏంటి పాపులర్ క్వెషన్ గూడా ఈడు చేయలేకపోతున్నాడు అన్న ఇది ఉంటుందన్నమాట. దట్స్ అగైన్ వాళ్ళ పర్సెప్షన్‌లో అది కైండ్ ఆఫ్ నెగ్లిజెంట్‌గా కనిపించొచ్చు. సో, అవి గూడా చూసుకోవడం మంచిదన్నమాట. పాపులర్ క్వెషన్స్. నేను కొన్ని లిస్ట్ డౌన్ చేశాను. అవి షేర్ చేశాను. అయి కాకుండా ఇంకా ఉంటాయి డెఫినిట్‌గా. మనం అవి పెట్టుకుందాము. అవి లిస్ట్ డౌన్ చేసుకుందాం. ఈవెన్ డచ్ ఫ్లాగ్ ప్రాబ్లమ్ కూడా ఉంటాయి. హ్మ్. ఉన్నాయి. ఒక 5 10 పెట్టినట్టున్నాను. ఒకసారి చూడండది. లేదా మళ్ళీ నేను షేర్ చేయమన్నా చేస్తాను సేమ్ గ్రూప్‌లో. ఇలాగ మనము ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ ఒకరోజు చేయాలండి. కాల్ పెట్టుకొని చేద్దాం సార్ ఇది. కాల్ పెట్టుకొని ప్యాటర్న్స్ చూద్దాము. ఏ ప్యాటర్న్స్ కవర్ చేద్దాం. దాని ప్రకారంగా ప్లాన్ గీసుకుందాం. ఈ ప్యాటర్న్స్ హ్మ్. అన్నట్టు. అండ్ అల్గో ఎక్స్‌పర్ట్ మీరు బావుందంటున్నారు కాబట్టి అది క్వెషన్స్ కూడా దానిలో చాలా ప్యాటర్న్స్ కవర్ చేశారు. 170 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి. యాహ్! వీలైతే అది మనకు అవకాశం ఉంటే అది దానిలో అట్‌లీస్ట్ ఈజీ ప్రాబ్లమ్స్, మీడియం ప్రాబ్లమ్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇఫ్ దట్ ఇస్ ఓకే విత్ యూ. సో యాక్చువల్లీ నా సజెషన్ ఏంటి అంటే ఆహ్, లైక్ ఐ డోంట్ లైక్ సపోర్ట్ ఎనీవన్. నాకు ఆల్గో ఎక్స్‌పర్టో లేకపోతే ఆహ్, ఏదో లీడ్ కో ఎడ్యుకేటివ్ ఐ ఒకటి ఉంది. సో, లైక్ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని ఎప్పుడు నేను నా ఒపీనియన్ కాదు. బట్ ఎడ్యుకేటివ్ ఐఓ దగ్గర ఏంటి అంటే కొన్ని క్వెషన్స్ పేర్లు ఉంటాయి అందులో ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ బాగా ఉపయోగపడింది. కానీ అందులో ట్రీస్, గ్రాఫ్స్ లేవు. సో, అది కొంచెం ఈజీ అనిపించింది వెన్ కంపేర్డ్ టు ఆల్గో ఎక్స్‌పర్ట్. ఏంటి అది సార్ అది పేరు? పేరేంటి సార్ దానిది? ఎడ్యుకేటివ్ ఐఓ. ఐ విల్ ట్రై టు క్రియేటివ్ అయ్యో! ఓకే. లెట్ మీ స్క్రీన్. లెట్ మీ గివ్ యూ పర్మిషన్ టు షేర్. ఇదే కదా ఎడ్యుకేటివ్ ఐఓ? ఏది ఓపెన్ చేసారు మీరు? ఆహ్, యూనికార్న్ కనిపిస్తుంది నాకు. ఐయామ్ సారీ. Screen to executive. I'm sorry, sir. Yeah. This, am I sharing the right screen? రైట్. ఈ ఎడ్యుకేటివ్ ఐవోలో ఇదుంది. దాన్నేమంటారు కోడింగ్ క్రాకింగ్ ఇంటర్వ్యూ కోడో సంథింగ్ ఏదో ఉందనమాట. సో, అందులో ఫ్రీ వెర్షన్‌లో కూడా మనకి క్వెషన్స్ కనిపిస్తున్నాయి. ఐ విల్ ట్రై టు ఓపెన్ దట్. లెట్స్ ట్రై. Okay, I'll share. Give you permission to share. Yeah, you have permission to share. Yeah. యాహ్!
2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అడుగుతుంది. 1 మినిట్. ఇందులో ఇది కూడా పెయిడ్ వెర్షనా సార్? అప్పుడు పెయిడ్ వెర్షన్ నేను ట్రై చేసినప్పుడు, నేను ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అయినప్పుడు, ఇప్పుడు నాకు తెలిసి అయన్నీ క్లోజ్ అయిపోయుంటాయి. బ్రూకింగ్, కోడింగ్, ఇంటర్వ్యూ, జావా స్క్రిప్ట్ అండి. $29 పర్ మంత్ ఉంది. ఆర్ $16 పర్ మంత్. $199 పర్ ఇయర్. బ్రూకింగ్, ఇంటర్వ్యూ, కోడ్, ప్యాటర్న్స్. ఓకే. ఈ ప్యాటర్న్స్ కూడా మనకి కొన్ని ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చేసరికి వాడు పేర్లు ఇవ్వట్లేదు. ఇక్కడ మిడిల్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ అర్రే లూప్, ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా! సో, విత్ దిస్ వీ కెన్ సెర్చ్ అండ్ వీ కెన్ ఐడెంటిఫై ద క్వెషన్స్. ఓకే. అండ్ కొన్నిటికి ఉంటాయన్నమాట. దానికి ఏంటి అంటే ప్రాబ్లమ్ 1, ప్రాబ్లమ్ 2 అని అంటాడన్నమాట. దానికి ఆ ప్రాబ్లమ్ ఏంటి అనేది మనకు తెలిస్తేనే, ఇప్పుడు ఎందుకో నాకు కనిపించట్లేదు అలాంటి చక్కగా అన్ని క్వెషన్స్ ఇచ్చేసాడు. వీ కెన్ గో విత్ దిస్ చక్కగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీప్, టాప్ కే ఎలిమెంట్స్ ఇది జనరల్లీ హీప్ తోటే ఇంప్లిమెంట్ చేస్తారు. సో, కెన్ గో విత్ దిస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీఆర్గనైజింగ్ ఏ స్ట్రింగ్, లేకపోతే కే క్లోజెస్ట్ పాయింట్స్ టు ఆరిజిన్, ఇలాంటియన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే క్లోజెస్ట్ పాయింట్స్ అన్నారనుకోండి. అన్ని పాయింట్స్‌ని మనం ఏం చేస్తామంటే 0 నుంచి √(x²+y² ఉంది కదండీ! సో, డిస్టెన్స్ అన్నిటికి కాలిక్యులేట్ చేసి ఆరిజిన్ నుంచి ఆ డిస్టెన్స్‌ని మనము కంపేరబుల్ చేసి అన్ని ఆబ్జెక్ట్స్‌ని అన్ని తీసుకొచ్చేసి హీప్‌లో పడేస్తామనమాట. హీప్‌లో పడేస్తాము. అండ్ ఒక్కొక్కటి తీస్తూ ఉంటే కే టైమ్స్ తీస్తాము. ఆ కే కూడా నియరెస్ట్ టు ఆరిజినే వస్తాయి. టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్. సో, ఇందులో కూడా ఈచ్ ఎలిమెంట్‌ని తీసుకొని ఆహ్, ఒక కౌంట్ పెట్టుకుంటాము. అండ్ అవి +1 చేసుకుంటూ ఎళ్తాము. సో, ఆ కౌంట్ మీదే మనము ఇది చేస్తాము. దాన్నేమంటారు ఆహ్, కంపేరబుల్ చేసి ఆ ఆబ్జెక్ట్‌ని, అంటే ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తామనమాట. ఆ ఎలిమెంట్ నేము, దాని ఫ్రీక్వెన్సీ ఎంత. సో, కంపేరబుల్ అని చెప్పేసి ఫ్రీక్వెన్సీ ఏది ఎక్కువ ఉందో అది ప్లస్ అవుతది. లేదా మైనస్ అవుతది. అలా పెట్టి పంపించొచ్చు. సో, దాంతోటి కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ దొరుకుతాయి. సో, కేత్ దీనిలో లాగ్ సొల్యూషన్స్ కూడా డిస్క్రైబ్ చేస్తారా సార్? అండ్ లాంగ్వేజ్ ఏదైనా జావా గాని అలా అంటే ఆల్గో ఎక్స్‌పర్ట్‌లో వాడు పైథాన్‌లో చెప్తాడు మొత్తం. సో, సొల్యూషన్ చెప్తాడు కానీ. సొల్యూషన్ మొత్తం ప్రాబ్లమ్ చెప్తాడు. ప్రాబ్లమ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. యాహ్! తర్వాత సొల్యూషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. చేసిన తర్వాత కోడింగ్ పైథాన్‌లో చేస్తాడు. జావా మిగతా వాళ్ళు రాస్తారు. సబ్మిట్ చేసే వాళ్ళు రాస్తారు. అట్లా వర్క్ అవుతది. ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఏంటి అంటే మొత్తం అంతా నథింగ్ వీడియో. వాళ్ళైతే వీడియో చూపిస్తారు కదా! నాకు తెలిసి హ్మ్. వీడియో చూపిస్తారు. ఇందులో వీడియో ఉండదు. అంతా టెక్స్ట్ బేస్డే. కానీ చాలా ఆ! గ్రాఫిక్ నీట్‌గా చాలా బాగా ఉంటుందన్నమాట. చాలా అంటే లైక్ ఆల్‌మోస్ట్ లైక్ యూఎక్స్ చాలా బాగా ఉంటుంది. చాలా నీట్‌గా, సింపుల్‌గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారా? ఐ మీన్ జస్ట్ చూద్దాం ఇది అంటే ఎలా ఉందని. అంటే ఇది నేను ఆ! నాది ఓకే. ఓకే. యాహ్! నాదయిపోయింది. బట్ యాహ్! సబ్స్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు దీనికి. సో, ఇప్పుడు ఇలా ఉంది. క్వెషన్ ఇలా నీట్‌గా చూపిస్తున్నాడు. ఓకే. అండ్ మనం ఏం చేయొచ్చు అనంటే, క్వెషన్‌కి మనం దీని మీద డిపెండ్ అవ్వచ్చు. ట్రై కూడా చేసుకోమంటున్నాడు. ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు. సో, ఈ సొల్యూషన్‌ని బ్లాక్ చేశాడు. యాహ్! గాట్ ఇట్. ఓకే. ఆహ్, ఇది మళ్ళీ క్వెషన్. సమ్ ఆఫ్ 3 వాల్యూస్ అంట. హ్మ్. వీడి క్వెషన్ ఏంటో చూడాలి. సో, బేసికల్లీ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇలా చూస్తే నీట్‌గా ప్యాటర్న్స్‌లో డివైడ్ చేసుందనమాట. 2 హ్మ్. పాయింటర్స్ ప్రాబ్లమ్ ఇది హ్మ్. ఫస్ట్‌ది. తర్వాత హ్మ్. ఫాస్ట్ అండ్ స్లో పాయింటర్. హ్మ్. స్లైడింగ్ విండో పాయింటర్. స్లైడింగ్ విండో అంటే విండో స్ట్రక్చర్ ఒకటే ఉంటది. ఇలా హ్మ్. హ్మ్. కదులుతుంది. హ్మ్. లేకపోతే కొంచెం ముందుకెళ్తది. ఇది వెనకాలే ఫాలో అవుతూ ఉంటదనమాట. స్ట్రెచ్ రైట్. అయ్యి ఇలా ఇలా అవుతూ ఉంటది. స్లైడింగ్ విండో. మర్జ్ ఇంటర్వెల్స్ తెలిసిందే కదా! 2 ఆహ్, లిస్ట్‌లు ఇస్తాడనమాట. రెండిటిని మెర్జ్ చేయాలంటాడనమాట. సమ్‌టైమ్స్ ఏంటి అంటే మెర్జ్ చేసిన తర్వాత కొన్ని ఇండిపెండెంట్‌గా ఉన్న లిస్ట్‌లుంటాయి. అలాంటి లిస్ట్‌లు తీసుకురమ్మంటారు. ఆ టైప్‌లో ఉంటాయన్నమాట. ఇన్ ప్లేస్ రివర్సల్ ఆఫ్ ఎ లింక్డ్ లిస్ట్. లైక్ ఆహ్, ఒక
కే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని రివర్స్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి. 1 2 3 4 ఉంటే కనుక 2 1 4 3 అని వస్తుంది. సో ఫస్ట్ 2 రివర్స్ చేస్తాడు, సెకండ్ 2 రివర్స్ చేస్తాడు. అది కే ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి, 3 2 1 తర్వాత 7 6 5 అలాగా వస్తుంది అనమాట. 6 5 4 అలా వస్తుంది. సార్ ఐ థింక్ మనము ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూద్దాం సార్, ఎందుకంటే కొంచెం ఓవర్ అయిపోతుంది నాకు కూడా. సో లైక్ ఒకసారి ఒక ప్యాటర్న్ ఒక రోజు కవర్ చేద్దాము. సో ఐ థింక్ Yep. సో And ఇది బాగుంది. మీరు చెప్పినట్టు యూఎక్స్ చాలా బాగుంది దీనిలో. ద క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చాలా నీట్గా ఉంది. అంటే ఆల్గో ఎక్స్పర్ట్ లో క్వశ్చన్ ఇంత నీట్ గా వాడికి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు, కానీ ఇక్కడ చూడటానికి చాలా నీట్ గా పెట్టారు క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అర్థం కావటమే సగం టైం. నాకైతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్వశ్చన్ అర్థం కావడానికి టైం పడుతుంది. వాడు క్వశ్చన్ అడుగుతాడు, అది అర్థం ఏంద్రా బాబు 20 నిమిషాలు క్వశ్చన్ అర్థం కావడానికి అయింది అనిపిస్తుంది కొన్నిసార్లు. సో తర్వాత చూసుకుంటే ప్రాబ్లం అంత కష్టంగా అనిపిస్తుంది. రైట్, కరెక్ట్. ఇందులో యూనియన్ ఫైండ్ ఇది కూడా ఒక మంచి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండి. ఓకే, నెక్స్ట్ కస్టమ్ డేటా స్ట్రక్చర్స్, బిట్ వైస్ మ్యానిపులేషన్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ప్యాటర్న్స్. ఇందులో గ్రాఫ్ కనిపించదు చూడండి, మీకు గ్రాఫ్ లేదు ఇందులో. సో గ్రాఫ్ని మనం సెపరేట్గా హ్యాండిల్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే కాన్సెప్ట్ అయితే అర్థమైపోతుంది. అండ్ నాకు తెలిసి ఇది ఇప్పుడు ఫ్రీ వర్షన్లో కూడా మనం వీ కుడ్ కవర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ ఫైండ్ ఇంట్రడక్షన్ అన్నాడు, మనకి దొరకకుండా ఉంటుందా? ఈజీగా దొరికేస్తుంది ఇన్ఫర్మేషన్ నెట్లో. అలాగని నేను దీనికి తీసుకోవద్దు అని నేను అంటలేదు. నేను అంటుంది ఏంటి అంటే ఇఫ్ యూ రిక్వైర్ యూ విల్ టేక్ ఇట్ ఆర్ ఎల్స్ మనం ఏం చేయొచ్చు అన్నది. ఓకే, ఐఎమ్ నాట్ అడ్వర్టైజింగ్ ఎనీథింగ్. ఓకే, I felt this is like clear in terms of patterns. Okay. ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ కెన్ వాక్. ఇలా అంటే జిమ్ కి మెంబర్షిప్ కష్టం కాదు, కానీ రోజు జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేయడం కష్టం. దట్స్ హౌ ఇట్ ఇస్. ఇది ఫీజు కట్టడం చాలా ఈజీ, బట్ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ లైక్ మేక్స్ ద హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ లైఫ్. కంప్లీట్ గా లైఫ్ మారిపోతుంది. నేను కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ద వే ఐ పర్ఫార్మ్ ఎట్ వర్క్, ద వే ఐ గివ్ సొల్యూషన్స్, జస్ట్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూస్, ఇట్స్ జస్ట్ అబౌట్ ద మెంటాలిటీ. హోల్ మెంటాలిటీ చేంజెస్. హౌ యూ అప్రోచ్ ప్రాబ్లమ్. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇట్ గివ్స్ యాక్చువల్లీ మా ఫాదర్ చాలా ఇష్టం ఉండేదన్నమాట మ్యాథమెటిక్స్ మీద. సో వీ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ లైక్ మై కజిన్స్, బ్రదర్స్, ఫాదర్ అండ్ అంకుల్ తోటి, మా బాబాయ్ తోటి. సో వీ యూస్ టు డిస్కస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. బట్ అవన్నీ ఏంటి అంటే కొన్ని కొబ్బరి బొండాలు ఉంటాయి, ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తారు, సంథింగ్ అలా ఉంటుంది. బట్ బేసిక్గా ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేస్తే ఈ జనరేషన్లో, సో ఇట్ గివ్స్ వెరీ గుడ్ ఫ్యామిలీ టైమ్, ఎస్పెషల్లీ విత్ టీనేజర్స్ అండ్ ఎస్పెషల్లీ వెన్ వీ వాంట్ దెమ్ టు గ్రో ఇన్ దిస్ డైరెక్షన్. సో ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ లైక్ డైలీ పిల్లలతో చెస్ ఆడుతున్నట్టు, డైలీ పిల్లలతో క్యారమ్స్ ఆడుతున్నట్టు ఇలాగా మనం డిస్కస్ కూడా చేయొచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్. That would be awesome. Yeah, good thinking about that. సో ఇవ్వండి, ఈ ప్యాటర్న్స్ అన్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ప్యాటర్న్స్ నుంచి ఈచ్ నుంచి ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఈజీ చేయాలన్నమాట. ఓకే, ఐ విల్ ట్రై టు ఓపెన్ దిస్. ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్. సో సీక్వెల్ ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలి? అలా ఒకవేళ మనం దీనికి ప్రాక్టీస్ గూగుల్కి టార్గెట్ చేస్తుంటే ఇంటర్వ్యూలో సీక్వెల్ అడుగుతారా? ఎస్, జనరల్లీ ఏంటంటే గూగుల్లో టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒకటి టైప్స్ ఆఫ్ పొజిషన్స్, ఒకటి సి ఇంజనీర్, ఎస్డబ్ల్యూ ఇంజనీర్, ఇంకోటి ఎస్ఆర్ఈ ఇంజనీర్స్, అలాగే అప్లికేషన్ ఇంజనీర్స్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. స్వీ దగ్గరికి వచ్చేసరికి ఈ కైండ్ ఆఫ్ కోడింగ్లో మాత్రం ఆల్గో డిఎస్ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే L5 దగ్గర మనం చూసుకోవాల్సింది అన్నీ కూడా ఆల్గో డిఎస్ కాదు, కంపల్సరిగా ఒక్కటైనా పడుతుంది మల్టీ థ్రెడింగ్ మీద. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, అది చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మల్టీ థ్రెడింగ్ చాలా బాగా రావాలి. సో కంకరెన్సీ ప్యాకేజ్ గురించి బాగా తెలుసుకుంటే కనుక జావాలో దట్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. మీకు ఇచ్చిన క్వశ్చన్ని అప్పుడు కంకరెన్సీ నాలెడ్జ్ తోటి మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో అలా ఇంప్లిమెంట్ చేయండి. యూ విల్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ సేఫ్ ప్లేస్. ఓకే, సో మల్టీ థ్రెడింగ్ చాలా ఇంపార్టెంట్. సీక్వెల్ అనేది వేరే చోట ఉపయోగపడుతుంది, అదేంటో చెప్తాను. ఓకే, ఆల్గో టీఎస్ బాగా రావాలి, మల్టీ థ్రెడింగ్ బాగుండాలి, ఇవి మాత్రం కోడింగ్కి కంపల్సరీ అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి సిస్టమ్ డిజైన్, అక్కడ మనకి సీక్వెల్ అన్నీ ఉపయోగపడతాయి. సో ఇప్పటిదాకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే మీరేమన్నా మీరు కూడా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా?
నేనైతే లేదు సార్. ఐ థింక్ యూ కవర్డ్ ఎవ్రీథింగ్. మనం నాకు చెప్పండి. సాగర్. లేదా సార్ మీరు చెప్పండి. ఐ హావ్ నథింగ్ టు షేర్. ఐ హ్యాడ్ క్వశ్చన్ అబౌట్ సీక్వెల్. సీక్వెల్ నా ఫోర్టే కాదు. సో నా అదొకటి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ప్రాక్టీస్ చేయడం అవసరమా అంటే ఎలాంటి రోల్స్ కి సీక్వెల్ ప్రాక్టీస్ చేయాలి అదొక ఐ థింక్ హీ విల్ కవర్ లేటర్. చేతి గారు మళ్ళీ కవర్ చేస్తారు దాని గురించి. బట్ యూ కెన్ గో హెడ్ సార్. నాకు ఇక్కడ డాక్యుసైన్ లో ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు అండి ద ప్యాటర్న్ వాస్ ఐ థింక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. So for Right. us, we get 60 minutes, and first 15 minutes we are supposed to, because the level that we are recruiting, we need to understand, what their current role is, and also how deep they are engaged into the existing system. And చెప్పి అది చెక్ చేసుకోవాలి. Then 45 minutes algorithm ఉంటుంది. But yeah, we just go with one algorithm with a medium algorithm. So Got it. yeah, and I think it's based on the levels as well, because I'm looking at only P5s and P6, so నాకు అన్ని మీడియం అల్గోరిథమ్స్ ఉంటాయి నాకు వచ్చేవన్నీ. సో క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దేర్ ఏ పూల్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యు పిక్ ఫ్రమ్, ఆర్ ఎలా ఉంటుందండి? I was about to Yeah. ask the same question. Yeah. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపించాను కదండి. ఇప్పుడు ఇవన్నీ ప్యాటర్న్స్ కదా. నేను ఏదో ఒక ప్యాటర్న్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మర్జ్ ఇంటర్వెల్స్ అని తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి చూడండి, ఇక్కడ స్కోరింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో వీటిల్లో మీరు అట్లీస్ట్ మొత్తం అన్నీ కలిపి అట్లీస్ట్ 120 క్వశ్చన్స్ అన్న చేయాలి మినిమం. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటున్నప్పుడు మీరు ఇక్కడ ఇది చేయొచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మర్జ్ ఇంటర్వెల్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇక్కడ మర్జ్ ఇంటర్వెల్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ చూస్తామన్నమాట. సో వీటిల్లో మీరు డిఫికల్టీ తీసుకోండి. డిఫికల్టీ హార్డ్ ఐ డోంట్ సజెస్ట్. గో విత్ డిఫికల్టీ ఈజీ ఫస్ట్. మీకు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ వస్తే కనుక మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్పీడ్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. ఈ ఈజీకి వచ్చిన తర్వాత ఈజీలో ఒక 4 or 5 మీరే చాలా ఇష్టంగా చేసేస్తూ ఉంటారనమాట. అట్లీస్ట్ 10-15 కూడా చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. సో ఈచ్ దానిలో మీరు మర్జ్ ఇంటర్వెల్స్ ఒక ఎన్నైతే అండి నేను అట్లీస్ట్ చెప్తాను, ఒక 4 అన్న చేయండి. ఓకే. ఇప్పుడు మీకు ఆ క్వశ్చన్స్ గురించి ఐడియా వచ్చింది. దానిలోనే మళ్ళీ మీడియంకి వెళ్ళండి. డిఫికల్టీ మీడియం పెట్టుకోండి ఇక్కడ. డిఫికల్టీ మీడియం పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు మళ్ళీ మీడియం క్వశ్చన్స్ వస్తాయన్నమాట. వీటిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అంట. ది మర్జ్ ఇంటర్వెల్స్లో ఎందుకు పడ్డది? గివెన్ 2 numbers, రిటర్న్ ద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ వితౌట్ యూజింగ్ ద ఆపరేటర్ ప్లస్ అండ్ మైనస్. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్లీ అడగరు. ఎందుకంటే ఇది సంథింగ్ టు డూ విత్ కైండ్ ఆఫ్ ఎ ట్రికీ క్వశ్చన్. ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ అడగరు అనమాట. సో మీకు కావాల్సింది ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ కౌంట్ చేస్తారనుకుంటా. 1 1 1 1 అలా కౌంట్ చేసుకుంటారు అనుకుంటా ఈ ఫ్లూప్లో. లేదా బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఏమైనా యూజ్ చేయొచ్చు. అకౌంట్స్ మర్జ్ అంట. జనరల్లీ ఇది మర్జ్ ఇంటర్వెల్స్ అనేది ప్యాటర్న్స్ ఎక్కడో ఉంటుంది. మనం ప్యాటర్న్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ కి ఆల్గో తెలిస్తే గానీ యూ కెనాట్ సాల్వ్ దెమ్, రైట్? అబ్సల్యూట్లీ కరెక్ట్. అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ గ్రాఫ్స్ కంపల్సరీగా మీకు బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ రాంది యూ కాంట్ డూ ఎనీథింగ్. యూ కాంట్ ఈవెన్ డూ ఎనీథింగ్. యా, యూ రైట్. యా, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మనం ఆల్రెడీ బిఎఫ్ఎస్ అనే లాజిక్, లైక్ యాడ్ ట్రీకి యాడ్ చేయడము, ట్రీకి రిమూవ్ చేయడము అన్న లాజిక్ ఎజంప్షన్ చేసుకొని దాని మీద క్వశ్చన్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే ఆ టైంలోనే ఆ బిఎఫ్ఎస్ అనే అల్గోరిథం ముందు ఆల్రెడీ రాసి పెట్టి ఆ తర్వాత దానిపైన మన లాజిక్ రాయాలి. దట్ 2 steps టు ఇట్, రైట్? యా, జనరల్లీ ఏంటి అంటే లైక్ మీకు జనరల్లీ ఏంటి అంటే మీరు డిఎఫ్ఎస్ కానీ, బిఎఫ్ఎస్ కానీ, లేకపోతే డయాక్స్ట్రస్, ప్రిమ్స్, క్రిస్కల్స్, ఈ అల్గోరిథమ్స్ అన్ని కూడా మీరు అసలు పిచ్చగా ప్రాక్టీస్ చేసేయాలన్నమాట. దానికి ఈట్ కోడ్ తోటి సంబంధం లేదు మీకు. అదే అబ్సల్యూట్లీ సంబంధం లేదు. మీరు డైరెక్ట్గా డయాక్స్ట్రస్ అల్గోరిథం ఆన్లైన్ కొడతారనమాట. ఆన్లైన్ కొట్టేసిన తర్వాత అక్కడ మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ఏంటి అంటే స్పెసిఫిక్ టు పర్టికులర్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం అడుగుతాడు, లైక్ ఒక ఫ్లైట్ వెళ్తుంది. ఫ్లైట్ మ్యాక్సిమం ఎన్ని హాప్స్ తీసుకోగలదు, కానీ మినిమం ఎన్ని హాప్స్ అన్నా తీసుకోవాలి. అప్పుడు మీకు డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అని అంటే ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుంది, సంథింగ్ అలాంటి క్వశ్చన్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళు ఏంటి అంటే
డబుల్ ఎడ్జెస్ కూడా అడుగుతారనమాట. అంటే ఒక ఎడ్జ్ ఉంది. అదేంటి ఫ్లైట్‌కి మధ్యలో ఉన్న లైక్ డిస్టెన్స్ అవ్వచ్చు. ఓకే. సో, అలాగే ఇంకోటి కూడా ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆ లొకేషన్‌లో వీడికి ఫ్రెండ్ ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ అన్నది ఒక ఎడ్జ్. డిస్టెన్స్ అన్నది ఒక ఎడ్జ్. ఒక ఎడ్జ్. లేకపోతే ఫేర్. అంటే వాడు రైట్. ఏమంటాడు, ఫేర్ తక్కువ ఉండాలి. డిస్టెన్స్ ఎక్కువైనా పర్వాలేదు. అప్పుడు మినిమమ్ డిస్టెన్స్ ఎంత అని అనొచ్చు. సో, ఇయన్నీ కూడా ఏంటి అంటే ఆహ్, అంటే ఇచ్చిన క్వెషన్‌ని అంటే స్టాండర్డ్ క్వెషన్‌ని ట్విస్ట్ చేస్తున్నారు. సో, రైట్. మీకు ఏంటి అంటే స్టాండర్డ్ క్వెషన్స్‌ని ఫుల్‌గా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో, మీకు దానిలో లిస్ట్ డౌన్ చేశాను. గ్రాఫ్ ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేస్తాను. ఆహ్, సో, ఇప్పుడు మనం కామన్‌గా అడిగే ప్యాటర్న్స్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్. కంపల్సరీ తెలియాల్సిన ప్యాటర్న్స్. కంపల్సరీగా తెలియాల్సిన ప్యాటర్న్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు చూపించిన ప్యాటర్న్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ కోసం మీరు దీనికెళ్ళాలి. దాన్నేమంటారు లీడ్ కోడ్‌కెళ్ళాలి. అండ్ ఆ ప్యాటర్న్స్ లిస్ట్ కోసమే నేను ఎడ్యుకేటివ్ ఐవో అంటున్నాను. అండ్ ఇందులో నేను పెట్టినవి చూడగలమా? సెర్చ్ ఉంటాయి చేయగలమా? సార్. ఉంటాయి. డాక్యుమెంట్స్ సెర్చ్ కోసం చేయొచ్చండి. వెతకొచ్చు అనుకుంటా. యూ కెన్ సెర్చ్ ఫర్ డాక్యుమెంట్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ లైక్ పైన దిస్ ప్రాబ్లమ్. సెర్చ్ పైన ఐకాన్ ఉంది కదా, అక్కడ సెర్చ్ ఐకాన్ మీద కొట్టండి. లేకపోతే యూ కెన్ ఫ్రమ్ సెర్చ్ ఫర్ వాట్ ఎవర్. ఫ్రమ్ అక్కర్లేదండి. జస్ట్ మీరు కంటెంట్ ఏం కొట్టారో ఆ కంటెంట్ కొడితే అంటే ఇమేజెస్ అండి. ఓన్లీ ఇమేజెసా? ఇమేజెస్ అయితే ఇమేజ్కి వెళ్ళిపోవచ్చు. ఎలాగెళ్ళాలి దీనిలో? మీడియా అని ఉండాలి. మీ గ్రూప్ మీద కొట్టండి. అక్కడ గ్రూప్ మీద కొట్టండి. యాహ్! దానిలో మీడియా పైన లింక్స్ అని మీడియా. 84 యాహ్! డౌన్లోడ్ అవ్వలేదు మీ సిస్టంలో. సో యూ కెనాట్ సీ ది ప్రివ్యూ. ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మీరు. ఓహోహో! నాకు తెలిసి నేను స్టార్టింగ్‌లోనే ఇంట్రొడ్యూస్ చేసేసానండి. అవును సార్. చాలా ఎర్లీగా చేశారు. సో, ఇది డైలీ ప్రాక్టీస్. ఇదే నేను చెప్పాను కదండీ! అవన్నీ అక్కడి నుంచే తెచ్చాను నేను ఇవన్నీ. గేమ్ థియరీ గురించి వాళ్ళు డిస్కస్ చేయలేదు. అది కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఓకే. యూనియన్ ఫైండ్, బైనరీ ఇండెక్స్ ట్రీస్ అండ్ సెగ్మెంట్ ట్రీస్ అది కూడా పెట్టుకోవచ్చు మనము. నాకు తెలిసి అందులో లేదనుకుంటా. బట్ మీరు కాంప్రహెన్సివ్ లిస్ట్ భలే తయారు చేసుకున్నారండి. ఆ రోజు మీరు షేర్ చేసినప్పుడు చూసాను నేను. చాలా బాగుంది. గుడ్. అవును. యాహ్! లైక్ అప్పుడు నాది ఫేస్‌బుక్ పోయిందన్నమాట. సో, ఐ టుక్ ఇట్ సీరియస్‌లీ. సీరియస్లీ. ఓకే. యాహ్! ఇదండి గ్రాఫ్ చీట్ కోడ్ అని ఒకటి తయారు చేశానన్నమాట. లైక్ ఏంటి అంటే బీఎఫ్ఎస్ చేయాలంటే యూ షుడ్ గో విత్ క్యూస్. డీఎఫ్ఎస్ చేయాలంటే ఐదర్ యూ నీడ్ టు యూజ్ స్టాక్స్ ఆర్ రికర్షన్ చేసుకోవచ్చు. అన్‌వెయిటెడ్ గ్రాఫ్ షార్టెస్ట్ పాత్ చేయాలంటే బీఎఫ్ఎస్ ఎళ్ళాలి. అన్‌వెయిటెడ్ షార్టెస్ట్ పాత్ ఎళ్ళాలి అనంటే గనక విత్ బ్లాక్స్ అయితే గనక బీఎఫ్ఎస్. ఇది కూడా అన్నీ కూడా 2 అన్‌వెయిటెడ్ లిస్ట్ అన్నమాట. అన్‌వెయిటెడ్. సో, ఎడ్జ్ ఏదైనా ఒకటే. ఎటెళ్ళినా కూడా. ఓకే. నెక్స్ట్ డిటెక్ట్ సైకిల్స్. సైకిల్ డిటెక్షన్‌కి మళ్ళీ ఇదనమాట. డీఎఫ్ఎస్ చేస్తూ రికర్షన్ స్టాక్ కూడా పంపించి ఎప్పుడైనా ఆల్రెడీ విజిట్ చేసామా లేదా అని చెక్ చేస్తాం. అలాగే నెక్స్ట్ డిటెక్ట్ సైకిల్ అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్‌లో ఏం చేయాలి అన్నది. అడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ విజిటెడ్ ఇది సేమ్ ఆహ్, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ తోటి చేస్తాము. నెక్స్ట్ విత్ మల్టిపుల్ సోర్సెస్. రాటెన్ ఆరెంజ్ క్వెషన్ మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంటి అంటే ఆహ్, గ్రిడ్ ఉంటదనమాట. 2x2 మ్యాట్రిక్స్. సారీ ఎం క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్. అందులో కొన్ని చోట్ల అన్నీ కూడా ఆరెంజెస్ పెడతారనమాట. అందులో కొన్ని లొకేషన్స్‌లో రాటెన్ ఆరెంజెస్ ఉంటాయన్నమాట. ఆ ఆరెంజెస్ పక్క ఆరెంజెస్‌ని పాడు చేస్తూ ఉంటాయి. ఎ ఈచ్ స్టెప్‌లో ఒక్కొక్క పక్కన దాన్ని పాడవుతుంది. ఇప్పుడు పాడైంది నెక్స్ట్ దానికున్న నియరెస్ట్ 3ని పాడు చేస్తుంటాయి. నియరెస్ట్ 4 అలాగనమాట. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి సోర్స్ ఉంది. డిస్ట్రాయ్ చేసే సోర్స్ ఉంది. సో, మొత్తం అంతా అవ్వడానికి ఎంత టైం పడతది? అలాంటి క్వెషన్స్ అన్నమాట. సో, బీఎఫ్ఎస్ విత్ మల్టిపుల్ సోర్సెస్ అన్నమాట రాటెనిక్స్. నెక్స్ట్ టోపోలాజికల్ సార్టింగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టోపోలాజికల్ సార్టింగ్ మీకు ఐడియా ఉంది కదా! లైక్ బేసికల్లీ సార్ట్ చేస్తామన్నమాట. అన్ని ఫ్లో తీసుకొని దానిలో సార్ట్ చేస్తాం. దేని తర్వాత ఏది. ఇది జనరల్లీ ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లైబ్రరీస్. ఇప్పుడు ఒకటి బిల్డ్ చేయాలన్నమాట. ఆ బిల్డ్ చేయడానికి కింద చాలా లైబ్రరీస్ మీద డిపెండ్ ఉంటుంది. ఒకే లైబ్రరీ మీద 2, 3 లైబ్రరీస్ డిపెండ్ అవుతాయి. అలాగే
ఒక లైబ్రరీ 2-3 లైబ్రరీస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్‌లో మనం ఏదైతే ఫస్ట్ ఇండిపెండెంట్ ఉందో వాటిని మనం ఆటిని మనం ఫస్ట్ ఫిక్స్ చేయాలి. కంపైల్ చేయాలి. ఆ తర్వాత దాని మీద ఉన్న వాటిని ఇచ్చేయాలన్నమాట. సో ఇవన్నీ ఎలా చేస్తాము అనంటే ఒక మ్యాప్ పెట్టుకొని ఇన్‌కమింగ్ ఎడ్జెస్ పెట్టుకుంటాం అన్నమాట. ఇన్ ఆర్డర్. దాన్నేమి ఇన్‌కమింగ్ ఆర్డర్, ఇన్ ఆర్డర్ ఏదో ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే ఇన్‌కమింగ్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ పెట్టుకుంటాం అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఏదైనా మనము ఇండిపెండెంట్ నోడ్‌ని మనము ఇది చేస్తున్నామో అంటే 0 వస్తాయన్నమాట. ఇండిపెండెంట్ నోడ్స్ అన్నిటికి కూడా ఇన్‌కమింగ్ 0 ఉంటాయి. సో ఏవేవైతే 0 ఉంటాయో అవి తెచ్చుకొని వాటిని మనము ఫిక్స్ అంటాం అన్నమాట. ప్రింట్ చేసేస్తాం. జస్ట్ వి ఆర్ ఫిక్సింగ్ అని లేదా వి ఆర్ కంపైలింగ్ అని. ఇప్పుడు దీని మీద ఏవేవైతే డిపెండ్ అవుతున్నాయో వాటన్నిటిని -1 చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఇండిపెండెంట్ ఏది ఉంటుందంటే అది 0 ఉంటుందన్నమాట. సో మనం తర్వాత ఫర్దర్‌గా ఎవ్రీడే డిస్కస్ చేద్దాంలెండి ఇది. ఇలాంటి విషయాలు నెక్స్ట్ ఫ్యూచర్‌లో. జస్ట్ ఐ యామ్ థ్రోయింగ్ సమ్ ఐడియాస్ గ్రాఫ్ చీట్ కోడ్ మీద. ఒక చీట్ కోడ్ గ్రాఫ్ అని ఒక టాపిక్ తీసుకొని చేద్దామండి సార్. థింక్ దట్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు షెడ్యూల్ పెట్టుకొని చేద్దాము. బట్ విల్ ఫోకస్ ఆన్ జస్ట్ వి కవర్డ్ అల్గారిథమ్స్. ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది అల్గారిథమ్స్, ఏమేమి అల్గారిథమ్స్ ఎలా అడుగుతారు, ఎంత టైం, ఆ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఐ థింక్ దట్ యూ గేవ్ అ గుడ్ ప్లాన్ ఇనిషియల్‌గా. లైక్ 15 మినిట్స్ 20 మినిట్స్ ర్యాప్ చేయాలి. యూ గేవ్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్పుట్స్ ఆన్ ఎలా ఆలోచించాలి, ఎంత ఫాస్ట్‌గా ఉండాలి అని చెప్పారు. So let's go back to the interview point. Interview point of view, what should we think more? Let's discuss more about that part. Yeah, generally, చెప్తాను. ఓకే ఫైన్. మేము కంటిన్యూ. సో ఇంటర్వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ముందు మైండ్ సెట్ దాని గురించి మాట్లాడతాను. మైండ్ సెట్ కూడా ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే అస్సలు పానిక్ అవ్వకూడదు. ఓకే. బీ వెరీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ ఉంది అని అంటే మనకి ఎప్పుడు ఉంటుంది కాన్ఫిడెన్స్? మనం బాగా ప్రిపేర్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ ఉంటుంది. పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. కుదిరితే 1 or 2 మాక్ రౌండ్స్ కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఉంటామో అప్పుడే వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మనము హీ ఈస్ నాట్ ప్రొఫెసరో లెక్చరరో కాదు. హీ కెనాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ ఆన్ అస్. ఇట్స్ దట్ వి ఆర్ కొలీగ్స్. తను మనకి ఏదన్నా ఒక రిక్వైర్మెంట్ ఇస్తున్నాడు, దానికి మనం సొల్యూషన్ ఇస్తున్నాం అంతే. అండ్ అదే కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే జనరల్లీ వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, కోడింగ్ ఎలా చేస్తున్నారు, ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఇవన్నిటితో పాటు వాళ్ళు చూసేది ఏంటి అంటే విల్ ఐ బీ ఏబుల్ టు వర్క్ విత్ దిస్ పర్సన్ కంఫర్టబుల్లీ ఇఫ్ హీ ఈస్ గోయింగ్ టు జాయిన్ మై టీమ్, అది చూస్తారు. సో ఎప్పుడైనా మనము ఏంటి అంటే ర్యాపో మ్యాచ్ అవుతూ ఉండాలన్నమాట. లైక్ వాడేదో అడుగుతున్నాడు, మనం ఏదో చెప్తున్నాం అని కాదు. ప్రతి ఒక్క సిచ్యువేషన్‌లో కూడా వి షుడ్ బి ఇన్ సింక్ విత్ దెమ్. మనం కైండ్ ఆఫ్ క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఇది నేను చేస్తున్నాను కరెక్టా కాదా? ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. లేకపోతే మనం సజెషన్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే ఇలా ఉంటుంది, మొత్తం అంటే మనం ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, మనం ఎలా చేస్తే ఇలా బాగుంటుంది అలాగా. సో దీస్ ఆల్ గివ్స్ లాట్ ఆఫ్ గుడ్ ఇంప్రెషన్ అనమాట. సో ప్రాక్టీస్ బాగుండాలి అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ మనము ఎఫిషియన్సీ కూడా చాలా బాగా చేయాలన్నమాట. ఇది కోడింగ్. నెక్స్ట్ కమింగ్ టు సిస్టమ్ డిజైన్. సిస్టమ్ డిజైన్ డిస్కషన్ స్టార్ట్ చేద్దామా, లేకపోతే డూ యూ గైస్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ విత్ ద కోడింగ్ ఇట్ సెల్ఫ్? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకా? No, I think we are good with the coding part, sir. రైట్. ఇప్పుడు సిస్టమ్ డిజైన్ దగ్గరికి వచ్చినప్పుడు జనరల్లీ ఇక్కడ ఏంటి అంటే 1 hour టైం ఉంటుందన్నమాట. గూగుల్‌లో 1 hour ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఊబర్‌లో, అమెజాన్‌లో అన్ని చోట్ల కూడా 1 hour ఉంది నేను ఫేస్ చేసిన వాటిల్లో. ఇక్కడ ఏంటి అంటే సిస్టమ్ డిజైన్ దగ్గర మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ కైండ్ ఆఫ్ కంపెనీస్ దే ఆర్ మోస్ట్లీ ఇంటూ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, లేకపోతే అంటే ఒక కైండ్ ఆఫ్ ఎంబెడెడ్ విఎల్ఎస్ ఈ టైప్లో ఉండరు. అట్లీస్ట్ మనం ఫేస్ చేసేది, అట్లీస్ట్ నేను ఫేస్ చేసేది స్వీ ఇంజనీర్గా అన్ని సిస్టమ్ డిజైన్ అన్నీ కూడా దీని సైడే ఉంటాయి అన్నమాట. ఎక్కువ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్సే ఉంటాయి. ఇందులో ప్యారలిజం, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఈ కైండ్ ఆఫ్ మైక్రో సర్వీసెస్, ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట.
అండ్ మనము ఎప్పుడు కూడా ఏంటి అంటే ఇందులో కూడా వెల్ ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఓకే. ఇందులో 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే స్టాండర్డ్ ప్యాటర్న్స్ లాజిక్. సెకండ్ థింగ్ థియరిటికల్ నాలెడ్జ్. చాలామంది థియరిటికల్ నాలెడ్జ్ అవసరం లేదు. స్టాండర్డ్‌గా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటే ఏముంది? వాళ్ళు ఏదో బుక్ తీసుకుంటారు. అందులో అంటే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలన్నది సో, దానిలో క్లియర్‌గా చెప్తాడనమాట. యూఐ గురించి ఇలా స్టార్ట్ చేయాలి. ఏపీఐస్ గురించి ఇలా స్టార్ట్ చేయాలి. తర్వాత లోడ్ బ్యాలెన్సర్, ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏపీఐ గేట్‌వే. ఏపీఐ గేట్‌వే గురించి డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత బిజినెస్ లేయర్ ఉంటుంది. ఆ తర్వాత డీబీ లేయర్ ఉంటుంది. దాని గురించి అలా డిస్కస్ చేసేస్తారనమాట వాళ్ళు. ఓకే. వాళ్ళ ఓకే. వాళ్ళ ఫోకస్ అంతా ఎలా ఉంటుంది అనంటే గనక టు డ్రైవ్ ద స్ట్రక్చర్. అది 100% యాక్సెప్ట్ థట్ అంతకు మించి అంటే లైక్ అది కరెక్ట్ స్ట్రక్చర్‌లో చెప్తే సరిపోతుంది. కానీ థియరిటికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు థియరిటికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అంటున్నానంటే, మనము ఓహ్, అంటే లైక్ ఎప్పుడైనా మనకి అసలు ఎలా పనిచేస్తుంది అన్న నాలెడ్జ్ మనకుంటే, మనం చెప్పినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుందనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థియరిటికల్ నాలెడ్జ్ కరెక్ట్‌గా లేదనుకోండి. మనము నోసీక్వెల్‌లో చేస్తాము. దీన్ని నేను ఇండెక్స్ చేస్తాము. అలా చెప్తామనమాట. కానీ మనకి ఎక్కడో బ్రెయిన్‌లో ఉంటుంది. మనము నోసీక్వెల్‌లో చేసే ఇండెక్సింగ్‌కి, ఆర్‌డీబీఎంఎస్‌లో చేసే ఇండెక్సింగ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ మన మైండ్‌లో ఉంటాయన్నమాట. సో, మనం అప్పుడు కరెక్ట్‌గా అటెంప్ట్ చేయలేము. సో, కొన్ని బుక్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటెన్సివ్ అని ఒక డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్. డిజైనింగ్ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్ అని ఒక బుక్ ఉంటుంది. అలా కొన్ని బుక్స్ ఉన్నాయన్నమాట. డేటాబేస్ మీద వాటి మీద. వాటిల్లో అసలు ఇండెక్సింగ్ అంటే ఎలా చేస్తారు? ఇండెక్సింగ్‌కి ఆహ్, ఎన్ని రకాలున్నాయి? ఓకే. అలాగే ఆహ్, ఏదో సెగ్మెంటరీస్ ఏవో ఉంటుందది. గుర్తులేదు కరెక్ట్‌గా నాకు. నేను మళ్ళీ అది రివైజ్ చేయాలి. అలాగే మనకి చాలా ఆ బుక్‌లో ఏంటి అంటే ప్రతి ఒక్కటి ఉంటుందనమాట. లైక్ ఆహ్, జేసన్ వాడాలా? లేకపోతే ఏం వాడాలి? కమ్యూనికేషన్‌కి ఏం వాడాలి అన్నది. నెక్స్ట్ డేటాబేస్‌లో ఎలా స్టోర్ చేస్తాము? డేటాబేస్‌లో రిట్రీవల్ ఎలా చేస్తాము? ఏ కైండ్ ఆఫ్ ఇండెక్సింగ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? అలాగా మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, క్యూస్ వాడతాం గదా! లైక్ కఫ్కా వాడొచ్చు, రాబిట్‌ఎంక్యూ వాడొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? అండ్ ఏ డేటాబేస్‌లో సారీ ఏ క్యూ తోటి ఏం జరుగుతుంది అన్నది. ఆహ్, నెక్స్ట్ కొన్ని వైట్ పేపర్స్ లైక్ డైనమోడిబి ఎలా వర్క్ చేస్తుంది? సో, వెక్టర్ క్లాక్స్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి గదండీ! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇవి టైమ్ స్క్యూయింగ్ ఉంటుంది. అన్ని క్లాక్స్ ఒకేలాగా నడవవు. సో, మనం ఎందుకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్నేమంటారు? జీపీఎస్ శాటిలైట్ నుంచి తెచ్చుకుంటదనమాట టైమ్. అటామిక్ క్లాక్ నుంచి తెచ్చుకుంటాయి ఈ సర్వర్స్ అన్నీ గూడా. ఓకే. దానికి ఏదో ఉంటుంది. ఐ విల్ పుట్ డౌన్ దాని పేరు నేను గ్రూప్‌లో రాస్తాను. బట్ బేసికల్లీ ఏంటి అంటే ఆహ్, టైము ఆహ్, అది ఎందుకు అలా తెచ్చుకోవాలి అన్నదనమాట. అంటే సేమ్ సర్వర్స్ గూగుల్‌లో ఉండే సర్వర్సే డిఫరెంట్ సర్వర్స్ మైట్ బి రన్నింగ్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ టైమ్ జోన్. సేమ్ టైమ్, సేమ్ లొకేషన్‌లో ఉన్నా లేదా డిఫరెంట్ లొకేషన్‌లో ఉన్నా ఆహ్, వాట్ ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు షో అండ్ వాట్ ఇట్ ఈస్ షోయింగ్ అనే దానికి చిన్న డ్రిఫ్ట్ ఉంటుందనమాట. సో, అది ఎప్పటికప్పుడు జీపీఎస్ శాటిలైట్ నుంచి తెచ్చుకొని అది ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటది టైమ్‌ని. సో, ఆ కాన్సెప్ట్స్ అన్నీ మనము ఇలాంటి బుక్స్‌లోనే తెలుస్తాయి మనకి. లేకపోతే ఈ స్విగ్గీ గానీ, లేకపోతే అమెజాన్‌కి సంబంధించినయి కానీ, లేకపోతే ఈ ప్రొడక్ట్ తయారు చేస్తారు గదా! ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇంజినీరింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో, దానిలో కూడా మంచి నాలెడ్జ్ పెరుగుతుందనమాట. ఓకే. కానీ ఈ నాలెడ్జ్ అంతా కూడా మనకి డైరెక్ట్‌గా ఉపయోగపడదు మనకి ఇంటర్వ్యూలో. ఇండైరెక్ట్‌గా ఉపయోగపడుతుందనమాట. లైక్ ఆహ్, ఇప్పుడు డైరెక్ట్‌గా ఉపయోగపడే వాటి గురించి మాట్లాడితే నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. జనరల్లీ ఏంటి అంటే చాలామంది చేసే మిస్టేకు వాళ్ళు ఏపీఐ నుంచి స్టార్ట్ చేస్తారు. డేటాబేస్‌లో నేనెలా సేవ్ చేస్తానంటారు. మళ్ళీ వస్తారు. మిడ్ టైర్‌లో నేను ఇన్ని నంబర్ ఆఫ్ నోట్స్ మెయింటైన్ చేస్తానంటారు. అంటే ఒక స్ట్రక్చర్‌గా వెళ్లరు వాళ్ళు. అది చాలా ప్రాబ్లమ్.
సో సిస్టమ్ డిజైన్ దగ్గరికి వచ్చేసరికి అది 1 అవర్ ఉన్నా కూడా ఐ ఆల్మోస్ట్ స్పెండ్ 20 minutes ఆఫ్ టైమ్ ఇన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్ ఎంత క్లారిటీ ఉంటే అంత మంచిదనమాట. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను కంప్లీట్ క్వశ్చన్ లైక్ కంప్లీట్గా నేను ఇవ్వను అనమాట, నా రిక్వైర్మెంట్ ఇది అని. అంటే డిపెండ్స్ ఆన్ ఎల్ఫాక్ చేస్తే ఒకలాగా, ఎల్ఫోప్ చేస్తే ఒకలాగా ఉంటుంది. బట్ నేను క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే లైక్ ఒక సిస్టమ్ తయారు చేయండి అని చెప్తాను. అప్పుడు వాళ్ళు ఏంటి అంటే అసలు ఈ సిస్టమ్ ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు, దీంతో బెనిఫిట్ ఏంటి, ఇది ఎక్కడెక్కడ వర్క్ చేస్తుంది, అంటే లైక్ ఇండియాలోనే మాత్రమా, లేకపోతే యూఎస్లోనా, లేకపోతే డిఫరెంట్ జియోగ్రఫికల్ రీజన్స్లో టార్గెట్ చేస్తున్నామా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు అడుగుతూ ఉంటే దట్ షోస్ ద క్లారిటీ, వాళ్ళు ఎంత బాగా అడుగుతున్నారండి. సో మీరు కూడా ఏంటి అంటే సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూలో మీరు ఎంత క్లారిటీ తెచ్చుకుంటే అంత బాగా చేయగలరు అనమాట సిస్టమ్ డిజైనింగ్. సో ఆ క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట. ఆ క్లారిటీ తెచ్చుకుంటున్నప్పుడు మీరు లైక్ ఎప్పుడైతే మీకు నాలెడ్జ్ ఉంటుందో అప్పుడే మీరు క్లారిటీ క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ని పెట్టాలి అనుకోండి, ఇది వరల్డ్ వైడ్ ఉంటుందా లేకపోతే ఒక్క లొకేషన్లో ఉంటుందా, ఇలాంటివన్నీ ఎందుకు అడుగుతున్నారు, సిడిఎన్ వాడాలా లేదో తెలుసుకోవడానికి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏ రీజన్కి ఆ రీజన్ అయినా అండి, సెపరేట్ రీజన్స్లో కూడా ఉన్నవి ట్రాన్సాక్షన్లో పార్ట్ అవుతాయా, ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతాం, మనము 2 phase కమిట్ ప్రోటోకాల్ వాడాలా లేదా తెలుసుకోవడానికి. సో మనకి నాలెడ్జ్ ఉంటేనే మనము అలాంటి క్వశ్చన్స్ అడగగలం అన్నమాట, క్లియర్ క్వశ్చన్స్. సో మనము ఎంత క్లారిటీ తెచ్చుకోవాలో అంత క్లారిటీ తెచ్చుకోవాలి ఫంక్షనల్ దీని మీద, రిక్వైర్మెంట్స్ మీద. అలాగే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మీద కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ సిస్టమ్ డౌన్ అయితే ఏంటి పరిస్థితి, ఇలాంటి క్వశ్చన్లు అడగాలన్నమాట. చాలామంది ఏంటి అంటే ఓన్లీ పాజిటివ్ ఫేసే చూపిస్తారు, నా సిస్టమ్ ఎందుకు డౌన్ అవుతుంది, అవ్వదు, నేను ఎప్పుడు ఇలాగే చేస్తా, అది కాదు. నా సిస్టమ్ పని చేయలేదు, వెనకాల బ్యాక్ ఎండ్ పని చేయలేదు, ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఒకటి ఉంది, ఫ్రంట్ ఎండ్ యూఐ కాదు, ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ ఇలా పెట్టామనుకోండి, బ్యాక్ ఎండ్ సర్వర్ వర్క్ చేయట్లేదు, అప్పుడు ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఏం రిటర్న్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. లేకపోతే మనకి సర్వీస్ వర్కర్స్ ఉంటాయి క్రోమ్లో, అవి ఏమైనా హ్యాండిల్ చేయాలా. సో ఇలాంటి క్వశ్చన్స్ మనము మనకి కాన్సెప్ట్ తెలిస్తేనే కదా మనం అలాంటి క్వశ్చన్స్ అడగగలము. సో నాకు అడిగినప్పుడు నేను ఆ క్వశ్చన్ అడిగాను అనమాట, సిస్టమ్ డౌన్ అయినప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. ఇట్ గేవ్ అ గుడ్ ఇంప్రెషన్ ఆన్ మీ. సో ఇలాగ మీరు ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవాలి. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఎందుకు తెలుసుకుంటున్నాము, ఇప్పుడు డిస్కస్ చేశాం కదా. అలాగే కాకుండా ఇప్పుడు క్యాప్ థియరం ఉంది. క్యాప్ థియరంలో ఏంటి, కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టిషన్ టాలరెన్స్. అంటే పార్టీషన్ జరిగిపోతే మనం కన్సిస్టెన్సీని పట్టించుకోవాలా, అవైలబిలిటీ గురించి పట్టించుకోవాలా. సో మనం అడిగే క్వశ్చన్ అలాగ అడుగుతాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 జియోగ్రఫికల్ రీజన్స్ ఇంకే ఇంటరాక్ట్ అవ్వట్లేదు, దేనికి దాన్ని సెపరేట్ అయింది. ఇప్పుడు నేను క్రికెట్లో స్కోర్ చూపించాలా లేకపోతే అసలు చూపించకూడదా, అంటే ఏ స్కోర్ అవైలబుల్ ఉంటే అది చూపించాలా లేకపోతే అసలు చూపించకూడదా, వీఆర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పాలా. సో వాడు అవుట్ ఆఫ్ సర్వీస్ అన్నాడు అనుకోండి, అప్పుడు క్యాప్ థియరంలో కన్సిస్టెన్సీ సి పట్టుకున్నారు వాళ్ళు. ఐదర్ సిపి ఉంటుంది, ఏపీ ఉంటుంది, అవైలబిలిటీ అండ్ పార్టిషన్ టాలరెన్స్, లేదా కన్సిస్టెన్సీ అండ్ పార్టిషన్ టాలరెన్స్. అంటే పార్టిషన్ జరిగితే కనుక మనం కన్సిస్టెన్సీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనమాట. అంటే చూపిస్తే పర్ఫెక్ట్గా చూపిస్తాం, లేకపోతే చూపించాం. లేదా అవైలబిలిటీ ఏది ఉంటే అది చూపించే అన్నారు అనుకోండి, అప్పుడు ఏపీ అనమాట, అవైలబిలిటీ అండ్ పార్టిషన్ టాలరెన్స్, ఇలాగనమాట. సో మనము ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మనము క్లారిటీగా ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనము ఒక పద్ధతిలో వెళ్ళాలి, ఐదర్ డౌన్ స్ట్రీమ్ టు అప్ స్ట్రీమ్ లేదా అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్. అంతేగాని జంప్ చేయొద్దు అటు ఇటు. కొంతమంది డౌన్ స్ట్రీమ్ తోటి స్టార్ట్ చేస్తారు, లైక్ వాళ్ళు డేటాబేస్ సింక్ అవుతుంది కదా, డేటాబేస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డేటాబేస్లో స్కీమా ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో దాని మీదే వాళ్ళు డిఏఓస్ అవి తయారు చేస్తారు, దాని మీదే వాళ్ళు సర్వీస్ తయారవుతుంది, దాన్ని బట్టే వాళ్ళు ఏపీఐస్ తయారు చేస్తారు, దాన్ని బట్టి ఇవి యూఐ ఇలాగ వస్తారు అనమాట. అది బ్యాక్ టు ఫ్రంట్, ఫ్రంట్ టు బ్యాక్ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఏపీఐస్ గురించి డిస్కస్ చేస్తారు. మీరు రెస్ట్ ఏపీఐ ఫాలో అవ్వచ్చు, లేకపోతే
బేసిక్ ఇవి ఉంటాయి కదా, ప్రోటోకాల్ బఫర్స్, బఫర్సే వాడచ్చు, లేకపోతే థ్రిఫ్ట్ ఏపీఐ వాడచ్చు, ఫేస్బుక్ వాళ్ళది. మీరు ఏది వాడినా పర్వాలేదు. సో కొంతమంది సింపుల్ జావా ఏపీఐస్ తోటి కూడా డిస్కస్ చేస్తారనమాట. అంటే నాది నా ఇంటర్ఫేసెస్ ఇలా ఉంటుంది, దానిలో ఎక్స్పెక్టెడ్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, దాని గురించి ఏపీఐ గురించి డిస్కస్ చేస్తారనమాట. అప్పుడు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా చాలా వాల్యూ ఇస్తాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంట్రాక్ట్ అని వాడాలి, లేదా కోడ్ టు కాంట్రాక్ట్ వాడాలి. ఇలాంటివి మీరు ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్, మెచ్యూర్డ్ డిస్కషన్ అనమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డీపర్ డీటెయిల్స్ లైక్ నేను ఇక్కడ స్ట్రింగ్ బఫర్ వాడతా, అది కాదు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక హై లెవెల్లో సిస్టమ్ ఇంటిగ్రేషన్ జరుగుతున్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలో అవి మాట్లాడాలన్నమాట. సో కాంట్రాక్ట్ లెవెల్లో మాట్లాడాలన్నమాట, బ్లూ ప్రింట్ కాంట్రాక్ట్ లెవెల్. సో మీకు ఏపీఐస్ వచ్చాయి. ఈ ఏపీఐస్ నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తుంది, ఏపీఐ కాల్ వెళ్ళినప్పుడు ఏపీఐ గేట్వే దగ్గరికి వెళ్తుంది. అండ్ మీరు అప్పుడు నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడారు కదా, అవి ఇక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. అవే కాకుండా ఇవి ఆక్సిలరీ సిస్టమ్స్ కూడా ఏమన్నా అవసరం ఉంటుందా లేదా అన్నది. మీరు స్టార్టింగ్లోనే ఆక్సిలరీ సిస్టమ్ గురించి మీరు మాట్లాడద్దు. నా సజెషన్ ఏంటి అంటే, ఒక వర్డ్ చెప్పచ్చు అనమాట. లైక్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వీ కెన్ ఆల్సో డిస్కస్ అబౌట్ ఆక్సిలరీ సిస్టమ్స్. ఆక్సిలరీ సిస్టమ్స్ లైక్ ఏంటి అంటే, సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే లాగింగ్ అవ్వచ్చు, ఏపీఐ లిమిటింగ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా గుడ్ టు హ్యావ్ థింగ్స్. సో వాడి మెయిన్ ఫోకస్ ఏంటి అంటే బిజినెస్ లాజిక్. అంటే డిపెండింగ్ ఆన్ వాట్ క్వశ్చన్ హీ ఆస్క్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఫేస్బుక్ వాటి గురించి అడిగాడు అనుకోండి, ఫేస్బుక్లో ఫ్రెండ్ ఒక పర్సన్కి ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, అది ఎలా చేస్తావు, అది ఎలా డిజైన్ చేస్తావు అని. అప్పుడు ఏపీఐ లిమిటింగ్ ఇవన్నీ ఆక్సిలరీ సిస్టమ్స్, దాని గురించి తర్వాత మాట్లాడచ్చు. సో యూ కెన్ సే దట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దిస్ ఏపీఐ లిమిటింగ్, ఆడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ వన్స్ వీఆర్ డన్ విత్ దిస్ ఇంటర్వ్యూ, వన్స్ వీఆర్ డన్ విత్ దిస్ సిస్టమ్ అని చెప్పచ్చు. సో ఏపీఐ గేట్వే దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి లైక్ అసలు రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, రీజనల్గా వెళ్తుందా లేదా ఇంటర్నేషనల్గా వెళ్తుందా, రీజనల్ నుంచి ఇంటర్నేషనల్కి మూవ్ అవుతుందా, మూవ్ అయ్యేటట్టు అయితే ఎలాగా ఏ సిస్టమ్కి పంపించాలనేది దానికి ఎలా తెలుస్తుంది. సో దాని గురించి మాట్లాడతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తాను, కీ వాల్యూ కైండ్ ఆఫ్ అ పేర్. లైక్ నాకు యూజర్ ఐడి తెలియగానే ఆ యూజర్ ఐడి డీటెయిల్స్ ఏ సిస్టంలో ఉంటుందో, ఏ జోగ్రఫికల్ రీజన్లో ఉంటుందో అది వాల్యూలో ఉంటుంది అని డిస్కస్ చేయొచ్చు. సో అలాంటప్పుడు అది ఎంత రెగ్యులర్గా సింక్ చేస్తాము ఏంటి, ఇలాంటివన్నీ కూడా డిస్కషన్లోకి వస్తాయి అన్నమాట. సో ఏపీఐ గేట్వే నుంచి బిజినెస్ సిస్టమ్ దగ్గరకు వస్తుంది. సో మీరు నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ డిస్కస్ చేసినప్పుడు మీరు ఇవి కూడా అడుగుతారనమాట. లైక్ అసలు ఇది ఎవరు యూస్ చేస్తారు, ఎంతమంది యూస్ చేస్తారు, ఎంతమంది ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది B2B కార్పొరేట్ పీపుల్ వాడుతున్నారు అనుకోండి, మహా ఇదేముంది 1,50,000 ఉండొచ్చు ఒక కంపెనీ. సో అలాంటి ఒక 100 కంపెనీలు ఉన్నాయంటే కనుక 1 lakh into 100, ఓకే, 1 crore పీపుల్. 1 crore అంటే ఏమని చెప్పాలి, 1 బిలియనా? 1 బిలియన్ కాదు కదా, 10 million. 10 million, రైట్. 1 million is 10 lakhs, రైట్. సో అక్కడ మనము దాన్ని బట్టి మనము డిస్కస్ చేస్తామన్నమాట. లైక్ ఏంటి అంటే నా సిస్టమ్ ఇన్ని మిల్లీ సెకండ్స్ తీసుకోవచ్చు, ఇన్ని మిల్లీ సెకండ్స్ తీసుకుంటే కనుక ఇన్ని అంటే థ్రోపుట్ ఎంత ఉంటుంది, సో నాకు లేటెన్సీ ఎంత ఉండొచ్చు, థ్రోపుట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మనం కనుక్కుంటాం అనమాట నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో. సో దాన్ని బట్టి మనము ఒక అసంప్షన్ చెప్తాం అనమాట. నా సిస్టమ్ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది, ఆ డేటాబేస్ అన్నది విత్ ఇన్ ద లొకేషన్ ఉందా లేకపోతే బయట ఉందా. విత్ ఇన్ ద లొకేషన్ అంటే అది ఇన్ మెమరీ డేటాబేసా లేకపోతే స్టోరేజ్ సెకండరీ స్టోరేజ్ డివైస్లో ఉందా. సో ఈ డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి, దీన్ని యూస్ చేసుకోవాలి. సో దాని లేటెన్సీ దీని లేటెన్సీ రెండు యాడ్ అప్ అవుతాయి అనమాట. సో హలో, some disturbance. యా, ఓకే, ఐ విల్ కంటిన్యూ. సో ఈ లేటెన్సీ ఇంత టైం పడుతుంది అంటే కనుక లేటెన్సీ ఇంత ఉంటుంది, కానీ థ్రోపుట్ ఇంత ఉండాలి. కాబట్టి నాకు మినిమం ఇన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ రన్ అవుతూ ఉండాలి. సో ఈ నోట్స్ రన్ అవుతూ ఉండాలి. దీని ముందు లోడ్ బ్యాలెన్సర్ ఉండాలి. లోడ్ బ్యాలెన్సర్కి ఒకటి యాక్టివ్ ఒక ప్యాసివ్ లోడ్ బ్యాలెన్సర్ ఉండాలి ఫర్ అవైలబిలిటీ. సో మీరు చూసారా, నేను ఏపీఐ నుంచి లోపలికి వస్తున్నాను. లోపలికి వచ్చిన తర్వాత మనము ఒక కీ వాల్యూ పేరు గురించి డిస్కస్ చేస్తాము, మళ్ళీ తర్వాత RDBMS గురించి డిస్కస్ చేస్తాము.
ఆర్డీబీఎంఎస్ దగ్గరికి డిస్కస్ చేసినప్పుడు మనం అప్పుడు వస్తామన్నమాట. స్కీమా ఎలా ఉంటుంది, స్కీమా నేను ఎలా డిజైన్ చేస్తాను. అండ్ నోట్ దట్ నేను జనరల్లీ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆర్డీబీఎంఎస్ అని స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఆర్డీబీఎంఎస్ కెన్ ఫిట్ ఫర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్, మేబీ నాట్ ఫర్ గ్రాఫ్స్. గ్రాఫ్స్ది నోడ్4j అవి ఉంటాయి కదా, అవి వేరే విషయం. ఓకే, కానీ కీ వాల్యూ పేర్ కానీ లేకపోతే డాక్యుమెంట్ బేస్డ్ సిస్టమ్ కానీ దేనికైనా కూడా ఆర్డీబీఎంఎస్ సపోర్ట్ చేస్తుంది. సో ఐ కెన్ సే దట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఆర్డీబీఎంఎస్. కానీ ఆర్డీబీఎంఎస్ అంటే ప్రతి ఒక్క చోట యూస్ చేస్తే ఎలా ఉంటుందంటే, లైక్ ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి, దానికోసం వాడు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాడు, లైక్ ఫ్లైట్ని కార్ లాగా వాడుతున్నాడు. సో అంటే అవసరం లేదు అయినా కూడా నేను పెద్ద సిస్టమ్ వాడుతున్నట్టు ఆర్డీబీఎంఎస్. సో మనం ఏం చెప్పొచ్చు అని అంటే, నేను ఆర్డీబీఎంఎస్ ఎందుకు వాడుతున్నానంటే టు బెటర్ అండర్స్టాండ్ అబౌట్ ద స్కీమా, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ మైట్ చేంజ్ దిస్ టు డాక్యుమెంట్ బేస్డ్ డేటాబేస్ ఆర్ కీ వాల్యూ పేర్ డేటాబేస్, like depending on the like requirements, లేకపోతే depending on the maturity I get after working with the system, అలా చెప్పచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఆర్డీబీఎంఎస్ తోటి స్టార్ట్ చేస్తాను. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ క్లారిటీ ఫర్ మీ. సో ఆర్డీబీఎంఎస్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రైమరీ కీ ఏముంటుంది, దానిలో ఏ కాలమ్స్ ఉంటాయి, అండ్ దీనిలో క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ఏమన్నా ఉంటాయా, లేదా వ్యూస్ ఏమన్నా ఉంటాయా, దాని గురించి డిస్కస్ చేస్తాను. అండ్ నేను క్వరీ చేసినప్పుడు అండ్ మ్యాక్సిమం ప్రతి ఒక్క చోట మనం చూడాల్సింది ఏంటి అంటే, అంటే అవసరం ఉన్న చోట బాగా ఉపయోగపడేది ఏంటి అంటే పేజినేషన్. పేజినేషన్ అనేది క్వరీ నుంచే స్టార్ట్ అవ్వాలి. క్వరీలో అది తీసుకోవాలన్నమాట. ఎన్నో నెంబర్ ఆఫ్ పేజ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉండాలి. సో ఆ క్వరీలో వచ్చిన రిజల్ట్సే ప్రొపగేట్ అవ్వాలన్నమాట. అంతేగాని బిజినెస్ లాజిక్లో నేను అన్ని రికార్డ్స్ తెచ్చుకుంటాను, ఆ తర్వాత నేను ఫిల్టర్ చేసి పంపిస్తాను అన్నది రాంగ్ లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రెషర్ రెండింటి మీద పడుతుంది. డిబి మీద పడుతుంది, సిస్టమ్ మీద పడుతుంది, బిజినెస్ లేయర్ మీద. సో అలాగనమాట. సో మనము ప్రతి ఒక్క చోట క్వరీ రాస్తాము, క్వరీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేస్తాము, స్కీమా గురించి డిస్కస్ చేస్తాము. అలా ప్రతి ఒక్క దాని గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. అండ్ ఇండెక్సింగ్ చాలా మంది ఏం చేస్తారు, అఫ్ కోర్స్ మీ అందరికి తెలిసిందే, ఇండెక్సింగ్ అనేది ప్రతి ఒక్క కాలం మీద చేసేస్తానంటారు ఇనిషియల్లీ. అది చాలా తప్పు. ప్రతి ఒక్క కాలం మీద ఇండెక్సింగ్ చేస్తే రైట్స్ చాలా స్లో అయిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఇండెక్స్ సో ఏదో ఒకటి మార్చాలి కదా. సో అలాంటివి జరగకూడదు అని అంటే ఏది అవసరమో దానికి మాత్రమే ఇండెక్సింగ్ చేయాలి. అండ్ చేయాల్సిన వాటికి మాత్రం కంపల్సరీ చేయాలి. లేదా టేబుల్ స్కాన్ చేస్తాను అని అంటే డెఫినెట్గా నెగిటివ్ ఇంప్రెషన్. నేను ఇక్కడ ఇండెక్సింగ్ చేస్తాను ఎందుకంటే దాంతో నాకు లాగిన్లోనే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ వేలో మనం తీసుకెళ్ళాలన్నమాట సిస్టమ్ డిజైన్. అండ్ ఇదంతా జస్ట్ ఇంట్రొడక్షన్ సిస్టమ్ డిజైన్ అండ్ ఆల్గోడిఎస్ గురించి. బట్ లేటర్ మీ అందరికీ తెలుసో లేదో, నేను హరిదాస్ జనరల్లీ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట, కైండ్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్. సో వీ విల్ బి ఆల్సో డూయింగ్ సిస్టమ్ డిజైన్ అండ్ వీ విల్ షేర్ దట్ ఇన్ ద గ్రూప్ సో దట్ ఆల్ ఆఫ్ us can go through that. Yeah, sounds good, sir. సో యా ఈ ఆల్గో ఎక్స్పర్ట్ వాళ్ళకి వీడికి సిస్టమ్ డిజైన్ పార్ట్ కూడా ఉంది. సో Yeah. నేను జస్ట్ పుట్ ఇన్ ద గ్రూప్. ఆ పార్ట్ కూడా ఉంది. సో వీ కెన్ probably pick up from some problems from system design from there also. That might be helpful. Or we can plan something around your experience about few interviews. మిమ్మల్ని ఏం అడిగారు, మీరు ఎట్లా ఆన్సర్ చేశారు, we can plan those. That would be good. Yeah, generally I should not reveal the questions asked to me. Okay. అంటే లైక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి మన దగ్గర. ఏదో ఒక క్వశ్చన్ లీడ్ కోడ్లోనే ఎక్కడో తీసుకుందాము, ఒక ఇంటర్వ్యూ చేద్దాము, దాని గురించి డిస్కస్ చేద్దాము అండ్ వి ఆల్ కెన్ షేర్ దట్. సాంగ్స్ గుడ్ సార్. మీరు ఒకసారి నాకు పర్మిషన్ ఇస్తే నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఆల్గో ఎక్స్పర్ట్ లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో, డిజైన్ క్వశ్చన్స్. సో నాకు సో యు ఆర్ సీయింగ్ మై స్క్రీన్ రైట్, ఆల్గో ఎక్స్పర్ట్ స్క్రీన్, ఆర్ యు సీయింగ్ అమెజాన్? అమెజాన్ డిజైన్. యా, మీరు చెప్పిన బుక్ ఇదే కదా, డిజైన్ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్, రైట్? yes. ఈ బుక్ చాలా మెచ్యూరిటీ పెంచుతుంది, డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్గో ఎక్స్పర్ట్ లో వచ్చేసి ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. పిచ్ ప్రాబ్లమ్, ఎయిర్బిఎన్బి డిజైన్ చేయమని, స్లాక్, టిండర్, యూబర్, ఇవన్నీ ఉన్నాయి. సో ఈజ్ ఆర్ లైక్ ఐ థింక్ ఇవి కొంచెం అన్ని కవర్ చేసుకోగలిగితే మల్టిపుల్ పాయింట్స్ నుంచి కవర్ అవుతాయి అనుకుంటున్నాను.
అండ్ వీడు ఎలా బ్రేక్ డౌన్ చేశాడంటే కంటెంట్ ఆల్గో ఎక్స్పర్ట్లో కోర్స్ ఇలా ఇచ్చాడు. సో ఐ డోంట్ నో. ఆల్గో ఎక్స్పర్ట్కి వెళ్ళారు, సిస్టమ్ ఎక్స్పర్ట్కి వెళ్ళాలి కదా మీరు. సిస్టమ్ ఎక్స్పర్ట్లో సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్, ఫండమెంటల్స్ ఇలా ఇచ్చాడు. ఐ డోంట్ నో ఇఫ్ దట్ రియలీ యాడ్స్ వాల్యూ. కీ వాల్యూ స్టోర్ ఇట్లా పెట్టాడు అనమాట. మల్టిపుల్ బేసిక్స్ ఇచ్చాడు. ఫస్ట్ బేసిక్స్ కవర్ చేశాడు. చేసిన తర్వాత ఇవన్నిటిని వాడుకొని యాజ్ టూల్స్గా వాడుకొని వీటిని ఒక సిస్టమ్ డిజైన్, రియల్ టైమ్ సిస్టమ్ డిజైన్ చేయడం అండ్ మల్టిపుల్ ప్రాబ్లమ్ సెట్స్ చేశాడు అనమాట. నేను ఎప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు ఇది, బట్ వీ కెన్ ప్లాన్ సంథింగ్ లైక్ దిస్. ఒక వీక్ సిస్టమ్ డిజైన్, ఒక వీక్ or 2 weeks I'll go, and 1 week system design అట్లా పెట్టుకోగలిగితే బాగానే ఉంటుంది. లైక్ ఐ థింక్ దట్ వుడ్ బి గుడ్ సార్ ఇఫ్ యూ కెన్ డూ దట్. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. జనరల్లీ మీరు చెప్పింది ఉపయోగపడుతుంది, బాగుంటుంది. అయితే నేను టేబుల్ ఆఫ్ కంటెంట్స్ దగ్గరికి వెళ్తాను. ఓకే, మీరు చెప్పింది నైస్, అది యాక్చువల్లీ చాలా రిక్వైర్డ్ కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ నా సజెషన్ ఏంటంటే వై ఐ సే గో విత్ దిస్ బుక్ అని. బట్ సీరియస్గా ప్రిపేర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 4-5 months పట్టేస్తుంది బుక్ ప్రాపర్గా చదవాలి అంటే. సో లైక్ చదివితే మంచిది, గుడ్ టు హ్యావ్. ఓకే, మీరు ఈ బుక్ తీసుకొని రెగ్యులర్గా చూస్తూ ఉంటే మంచిది అనమాట, నా ఒపీనియన్ అది. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ప్రతి ఒక్కటి చెప్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ రిట్రీవల్ ఎలా ఉంటుంది, ఎస్ఎస్టీ టేబుల్స్ అంటే ఏంటి, ఎల్ఎస్ఎం ట్రీస్ అంటే ఏంటి, బైనరీ ట్రీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి డేటాబేస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఏంటి, సి తోటి వస్తుంది, ఒక డేటాబేస్ ఉంటుంది. ఓకే, ఆ డేటాబేస్లో ఎల్ఎస్ఎం ట్రీస్ వాడతారు. అక్కడ ఏం జరుగుతుంది అన్నది చాలా బాగుంటుంది అనమాట. కౌచ్ టీపీ కాదు, సి తోటి ఉంటుంది. హలో, కసాండ్రా, కరెక్ట్, కసాండ్రా ఎల్ఎస్ఎం ట్రీస్ వాడతారు, కరెక్ట్. యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ జేసన్ ఎప్పుడు వాడాలి, ఎక్స్ఎంఎల్స్ ఎప్పుడు వాడాలి, ఆబ్రో ఇవన్నీ ఎప్పుడు వాడాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో రెప్లికేషన్, ఈ రెప్లికేషన్లో జరిగే అన్ని ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండవు అసలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ బ్రెయిన్. ఓకే, మనము చూసిన దానిలో స్ప్లిట్ బ్రెయిన్ ఈ కాన్సెప్ట్స్లో ఉండవు. జనరల్లీ వాళ్ళు అంత డెప్త్గా వెళ్ళరు అనమాట. స్ప్లిట్ బ్రెయిన్ అంటే ఒక లైక్ ఇందులో చాలా, ఈ బుక్ ఎందుకు అంత పెద్దది అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కంటిన్యూ చేద్దామా ఒక 5 minutes? షూర్ సార్, ర్యాప్ అప్ చేద్దాము. 1.5 hours అవుతుంది. సో వీడియో కూడా చాలా ప్రాసెసింగ్ టైం ఎక్కువ పడుతుంది, బట్ దట్స్ ఫైన్, వీ కెన్ ర్యాప్ దిస్ అప్. హాయ్ అండి, హాయ్ హరిదాస్ గారు, చైతు గారు, నా పేరు తేజ. ఐ థింక్ నేను యాక్సిడెంటల్ గా జాయిన్ అయ్యాను, అంటే యాక్సిడెంటల్ గా సిస్టమ్ డిజైన్ ఓపెన్ చేశాను. ఐ జాయిన్. దిస్ ఈస్ ట్రెమెండస్ అండి, సో మచ్ వాల్యూ ఇన్ ద సెషన్. కానీ నేను కరెక్ట్ గా చూసి ఐ పోస్టెడ్ ఇన్ ఫ్యూ స్టేట్స్ గ్రూప్స్, పీపుల్ జాయిన్డ్. ఐ థింక్ ఇది మొత్తం అందరికీ మనము షేర్ చేయాలి అండి. అంటే కొంచెం ఫర్ సమ్ రీజన్ ఎయిదర్ ఐ వాస్ నాట్ ఇన్ఫార్మ్డ్ ఆర్ మీ ఇది ప్రైవేట్ గా పెట్టుకున్నట్టున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ప్రైవేట్ గా పెట్టలేదు సార్, అంటే ప్రైవేట్ గా పెట్టుకోలేదు సార్. జస్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఐ మీన్ ప్రైవేట్ గా అన్నది ఐ యూజ్ ద రాంగ్ వర్డ్. బేసికల్ గా ఏంటంటే అది మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేస్తూ పెట్టుకున్నట్టున్నారు, విచ్ ఇస్ ఫెంటాస్టిక్. కానీ దిస్ షుడ్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. అంటే these sessions cannot go for just 20-30 people. I see potential of 200 people. మన వాళ్ళందరికీ ఈ సెషన్ కావాలి. I work for Microsoft. My wife works for Microsoft. We do interviews, but this is tremendous value add. మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఐ థింక్ డిఫరెంట్ ఆర్గ్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆన్ ఇంటర్వ్యూస్, బట్ దిస్ హ్యాస్ మోర్ పొటెన్షియల్. నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 24 hours కానీ 48 hours కానీ నోటీస్ ఇస్తే లెట్స్ పోస్ట్ ఇట్ టు వైడ్ ఆడియన్స్ అండి. Just my and also last lo oka 15-20 minutes give spare some time for Q&A sessions. That is okay. Sure, sir. Yeah, thank you. తేజ్ గారు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాం సార్ ఇది. Oh yeah, sure. Fantastic అండి. Yeah. Thank you. Yeah, no problem. Okay, I think ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. We will catch up later. అండ్ లైక్ జనరల్లీ ఏంటి అంటే
ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎ ప్రాపర్ టైమ్. అంటే ముందే ఒక ఫ్యూ అవర్స్ ముందు, అంటే లైక్ 2-3 డేస్ ముందే చెప్పడం నాకు డిఫికల్ట్ అయిపోతుంది అనమాట, ఈ టైంలో నేను అవైలబుల్ అని. సో ఈసారి వి విల్ ట్రై టు బి మచ్ మోర్ పంక్చువల్ అండ్ పీపుల్ నీడ్ దిస్ సెషన్ అండి. ఎందుకంటే సియాటిల్ లో ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. బట్ ఆఫ్టర్ పోస్టింగ్ ఇన్ సియాటిల్ గ్రూప్ ఐ సా పీపుల్ జాయినింగ్ ద సెషన్. సో పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్. సో మీరు ఒక 6 hours నోటీస్ ఇచ్చినా సరే, లెట్స్ మేనేజ్, లెట్స్ కోఆర్డినేట్ విత్ ఆల్ స్టేట్ కోఆర్డినేటర్స్. ఓకే, షూర్. I'll take note this point, and I'll definitely keep you, at least you informed. Oh, sure. Yeah, thank you. Yeah. Okay, sir. Okay, guys. Nice meeting all of you. Yeah. All the best. Thank you, sir. It was like, lot of good knowledge. Yeah, thank you. Thank you. Everyone in the call, the video call, YouTube video lo post chestanu. Please start following us. We are trying to get organized with the schedules and everything, but I definitely post chestanu. The process cheyadanike naaku 2-3 hours padutundi. Systems chinnaga process chestadi video ni, 1.5 hour video ni. Hari, my suggestion, stop the video. Discussion now.